They are marketable, they can definitely negotiate. As long as they are marketable, you are in a strong position. Yes, sir. Audio function on this but reality మేము మైసూర్ దగ్గర చూడాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది బోర్డింగ్ ట్రైనింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఐటీ మైసూర్లో తీసేసి ఎక్కడ potential నేను అడుగుతున్నాను ఒకసారి ఆంటీ నాకు ముందు డేట్ వెళ్ళించాను వసంత్ గారు వెళ్ళి ఒకసారి వసంత్ గారు మళ్ళీ ఆ ఫైన్ అడ్జస్ట్మెంట్ హార్జాంటల్ రావట్లేదండి. దిస్ సీమ్ టు బి సరే మళ్ళీ కొంచెం ఆ ఎడ్జ్ వచ్చింది పక్కన లేదు. మీకు ఎట్లా ఇది ఆల్మోస్ట్ దే స్లైట్ అంటే మనకేంటే మన ఆప్టికల్ లెవెల్లో మనం చేస్తున్నాం. కొంచెం ఇందాక అది కనపడింది కాబట్టి ఇంకొంచెం జూమ్ చేసి అది కూడా కనపడదు. అప్పుడు అంతా ఓకే. He's one is same as I know. I was studying. I don't know if he's also. తెలుగు సాహిత్యాభిమానులందరికీ హృదయపూర్వక వందనం. నేటి తెలుగు సాహిత్య కార్యక్రమం తెలుగు తల్లి వందనంతో ప్రారంభం అవుతుంది. నాతో పాటు శ్రీమతి పోల మాలతి అలాగే శ్రీమతి కరుణ ఇంగువ సహకరించవలసిందిగా కోరుతున్నాను. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ. చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదావరి
వెళ్ళిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తికయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధియుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ఈ తెలుగు సాహిత్య లహరి సమావేశానికి విచ్చేసిన సాహితీ ప్రియులందరికీ మనపూర్వక స్వాగతం. ఖండాంతరాలలో వికసిస్తున్న తెలుగు భాషా పరిమళాన్ని ఆస్వాదించడానికి, తెలుగు సాహిత్య విలాసాన్ని తిలకించడానికి ఎంతో సంబరంతో వచ్చి మనందరిలోనూ ఉన్న తెలుగు సౌభాగ్యలక్ష్మికి అభివందనంతో సుస్వాగతం. తెలుగుదనంలోని తీయదనాన్ని, తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని తలుచుకొని పులకరించడానికి, తరతరాలకు పంచడానికి తగిన ప్రేరణ, ఉత్సాహం, ప్రోత్సాహం కలిగించడమే తెలుగు సాహిత్య లహరి ప్రధాన ఆశయం. తెలుగు సాహిత్య లహరి కార్యక్రమాలను నిండు మనసుతో ఆదరించి ఆశీర్వదిస్తున్న మీ అందరికీ మీ నిండు గుండెల్లో తొణికిసలాడే భాషాభిమానానికి కృతజ్ఞతాభివందనములు. క్షణం తీరిక లేని జీవితాల్లో అపురూపమైన ఆదివారం సాయంత్రం తెలుగు సాహిత్యం గురించి వినడానికి ఓ 2 గంటలు కేటాయించి ఈ సభలకు విచ్చేసి ప్రోత్సహిస్తున్న మీ ఉదార హృదయాలకు మరోమారు స్వాగతం, సుస్వాగతం. ఓసారి రుచి చూస్తే వదలలేని మధురానుభూతిని కలిగించేది మన తెలుగు సాహిత్యం. ఇంతకు ముందు జరిగిన లహరీ కార్యక్రమాలను ద్వారా తెలుగు సాహిత్యంపై మనందరిలోనూ ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించారు శ్రీ శాస్త్రి గారు. ఈ నూతన లహరీ పరంపరలో తెలుగు సాహిత్యంలో మకుటాయమానంగా నిలిచిన ఆంధ్ర మహాభాగవతంలోని సౌందర్యాలను, సాహిత్య విశేషాలను మనందరికీ అందిస్తున్నారు. క్రిందటి సమావేశంలో భాగవతంలోని సాహిత్య విశేషాలను, పోతన్న తెలుగు కవితలోని అందాలను, మకరందాలను ఉదాహరణలతో వివరించారు. ఆనాటి పోతన్న బాణీని సంక్షిప్తంగా చెప్పాలంటే ఒక సీస పద్యం మీకు వినిపిస్తాను. కైవల్య పదముకై కైమోడ్పు కైసేసి కైవారములనిచ్చు కైతవిరులు. కైవల్య పదముకై కైమోడ్పు కైసేసి కైవారములనిచ్చు కైతవిరులు. సూలికైనను తమ్మి చూలికైనను చిత్రమగు కథా సువిధాన మధురములు. సూలికైనను తమ్మి చూలికైనను చిత్రమగు కథా సువిధాన మధురిమలు. మందార మకరంద మాధురీ రసజ్జురుల్ సుందరంబుగ పారు సోయగములు. మందార మకరంద మాధురీ రసజ్జురుల్ సుందరంబుగ పారు సోయగములు.
జన్మ సాఫల్యంబు జన్మరాహిత్యంబు ఫలించు తరించు పాదపములు. జన్మ సాఫల్యంబు జన్మరాహిత్యంబు ఫలించు తరించు పాదపములు. శివుని పూజించి హరిభక్తి చిత్తమందు నిలిపి దయయును సత్యంబు నెరుపు నీతి. శివుని పూజించి హరిభక్తి చిత్తమందు నిలిపి దయయును సత్యంబు నెరుపు నీతి. గోరుముద్దలు తినిపించే కోటి పుణ్య పేటి బమ్మెరపోతన మేటివాణి. గోరుముద్దలు తినిపించే కోటి పుణ్యపేటి బమ్మెరపోతన మేటివాణి. నేటి 2వ భాగవత సాహిత్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మన లహరీ పరంపరల లక్ష్యాలను ప్రయత్నాలను గురించి పరిచయం చేయవలసిందిగా పెద్దలు తెలుగు భాషాభిమానులైన శ్రీ దేవేంద్రరావు గారిని కోరుతున్నాను. సాహిత్య లహరి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న పద్ధతి తీరు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ విజయ పరంపరలు నిజంగా ఎంతో మందిని ఆకర్షించాయి. అటువంటి కార్యకర్తల విశేషాలను మీతో కొన్ని పాలు పంచుకుందామని నా ఉద్దేశం. బృందంలోని కార్యకర్తలు చేస్తున్న స్వచ్ఛంద సేవ చెప్పుకోదగినది. వాటిని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. పేరు పేరున కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమంలో విరాట్ నా మిత్రులు, స్నేహితులు, హితులు, సన్నిహితులైన వెన్నెలగంటి మధుసూదన్ గారు, మధు గారు ఛాయాగ్రాహకులుగా ఈనాడు వారి స్థానంలో మన శ్రీనివాసరావు గారు వచ్చారు. ఆయన ఈ 4 గోడల మధ్య జరిగేటువంటి కార్యక్రమాలను తన చిన్న యంత్రం ద్వారా బంధించి యూట్యూబ్ ద్వారా ప్రపంచంలోని 4 మూలలకి అందజేస్తున్నారు. ఆ విషయం చూస్తే నిజంగా సాంకేతిక పరిజ్ఞానం ఎంతవరకు పెరిగిందో మనకు అర్థమవుతుంది. విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు ఈ కార్యక్రమాల్ని వీక్షించి, ఆస్వాదించి, ఆనందించి వారి అమూల్య అభిప్రాయాల్ని మన లహరి బృందంతో పంచుకుంటున్నారు. అది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఇకపోతే తెలుగు గురించి 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్ర పరిశీలన వలన మొట్టమొదట వచ్చింది తెలుగు రాష్ట్రం. అంత తిరిగా ఏం రాలేదు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్షం చేసి ఆ త్యాగంతో ఏర్పడింది తెలుగునాడు. అదే నాంది ఇతర రాష్ట్రాలకు కూడా. ఆ విధంగానే మహారాష్ట్ర నుంచి గుజరాత్ ఇటువంటి రాష్ట్రాలన్నీ వచ్చాయి. తెలుగు కూడా గతమంతో ఘనకీర్తి గలవోడ. ఆయన ఘనకీర్తి చెప్పాలంటే మనకి కవులు పాడిన ఒక గేయం మీకు వినిపిస్తాను. తేనె కన్నా, పంచదార కన్నా, పనస తొనల కన్నా తీయైంది మన తెలుగు భాష. పోయిన వారం క్షమించాలి, ఈ 21వ తేదీ ప్రపంచ మాతృ దినోత్సవం జరుపుకున్నాం. మాతృదేవోభవ. ఆ సందర్భంలో నిజంగా ఆ దినాన్ని గురించి ఆలోచిస్తే ప్రతి శిశువు కూడా అమ్మ పాల వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, శరీరం పెరుగుతుంది. దానివల్ల మానసిక వికాసం పెంపొందించే అవకాశం ఉందని మన పరిశోధకులు తెలియజేస్తున్నారు.
ఇంకా ఈ విషయంలో వస్తే అమ్మ పాలు కన్నా, అమృతం కన్నా, అన్య భాషల కన్నా మేటి తెలుగు భాష. మనకి ఎంతో చరిత్రలు ఉన్నాయి. కానీ విషాదకరమైన విశేషం ఏంటంటే, ఈనాడు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే తెలుగు మాట్లాడే వారి సంఖ్య దినదినానికి తగ్గిపోతుంది. మన భాష మనతోనే అవతలి పోకుండా మన పిల్లలకి నేర్పితే కొంతకాలం నిలుస్తుంది. ఆ విధంగా మనం కొంత కృషి చేయాల్సి వస్తుంది. మీరు నిజంగా చేసేటువంటి ఈ కృషి అమోఘం, అద్వితీయం. ఎవరండి ప్రవాస ఆంధ్రులు? ఈ సిడ్నీపురంలో మీరు ప్రారంభించినటువంటి ఈ చిన్న కార్యక్రమం దేశంలో కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు తెలుగు భాషాభిమానులకు అందుతూ వారి వారి అభిప్రాయాలను మీతో పంచుకున్నారంటే ఎంత ఆనందమో, ఎంత తృప్తో మీకు తెలుస్తుంది. పోతే మన తూములూరి శాస్త్రి గారి గురించి పరిచయం. ఆయన శాస్త్రి గారిని అడిగాను, మీ గురించి మన శ్రోతలకు తెలియని విషయాలు ఏమైనా చెప్పండి నాకు, నేను వారితో పంచుకుంటాను. వారు అన్నమాట ఏంటంటే, వారు నాతో 30 సంవత్సరాలు ప్రయాణించారు. ఆ ప్రయాణంలో మనకు ఒక సామెత ఉంది, సఖ్యం సప్తపది అని. 7 మాటలు మాట్లాడినా 7 అడుగులు కలిసి నచ్చినా కూడా ఒకరికొకరు మిత్రులు అవుతారు. వారు 30 సంవత్సరాలకి నా సంగతి వారికి బాగా తెలుసు, నా విషయాలు వివరాలు వారికి నాకు ఎంతో తెలుసు. ఆయన సరస్వతి పుత్రుడు. సరస్వతి కటాక్షం లేని వారికి అటువంటి ప్రసంగం, తెలుగులో ప్రసంగం అనర్గళంగా ప్రసంగం చేసేటటువంటి అవకాశం దొరికింది. అది ఇతిహాసాల మీద కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, నాటకాలు కానివ్వండి, కథలు కానివ్వండి, కథానికలు కానివ్వండి, ఇకపోతే ప్రాచీన కవులు కానివ్వండి, నన్నయ్య భట్టు, తెక్కిన సోమయాజి గారు కానివ్వండి, లేక బమ్మెరపోతలు కానివ్వండి, శ్రీనాథుడు కానివ్వండి, ఇక ఆధునిక కవుల్లో శ్రీరంగం శ్రీనివాసరావు గారి కానివ్వండి, ఆరుద్ర కానివ్వండి, ఇంకా కొంచెం లేకపోతే తిరుపతి వెంకట కవులు కానివ్వండి, దువ్వూరి రామరెడ్డి గారు కానివ్వండి, గుర్రం జాషువా లాంటి వారు కానివ్వండి, వీళ్ళ సాహిత్యం మీద ఏ విషయం మీదైనా మీరు ఆయన సంప్రదించండి. అనర్గళంగా తేలిగ్గా మాట్లాడారు. తెలుగు భాష సంస్కృతి మీద ఎంతో అభిమానంతో మన లహరీ ప్రయత్నాలను పరిచయం చేసిన శ్రీ దేవేంద్రరావు గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు. నేడు మరిన్ని భాగవత మకరందాలను, సాహిత్య విశేషాలను మనందరికీ పంచవలసిందిగా సిడ్నీ తెలుగు వారికి సుపరిచితులు, మిత్రులు, సరస్వతీ పుత్రులైన శ్రీ తూములూరి శాస్త్రి గారిని కోరుతూ వారిని గౌరవపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. సాధు సజ్జన మౌని మానస సదా సంచార సద్భావన. అనేక కోటి బ్రహ్మాండ జరిగినటువంటి ఆ అమ్మ పద్మాసన భగవతి అనే పేరు నాడు. సాధు సజ్జన మౌని మానస సదా సంచార సద్భావన. ఆధారాకృత సర్వసృష్టి నియత శక్తిర్మయ భావన. ఆధారాకృత సర్వసృష్టి నియత శక్తిర్మయా జీవన. స్వాధిష్టాన అనాహతాజ్ఞ మణిపూరాధార పద్మాసన. ఆవిడ ఆ పద్మాల్లో కూర్చుంటాడు.
మేధారూప ప్రధాన సాధన గుణ శ్రీలాలితాంబావయే. ఆ అనేకొకడు బ్రహ్మాండ జనునికి మా అమ్మకు శతసహస్రవందనం. ప్రాజ్ఞులు, విజ్ఞులు, రసజ్ఞులు అయిన మీ అందరకు నమస్సుమాంజలు. తెలుగు సాహిత్యంలోని మకరందాలను, తెలుగు భాషలోని మధురిమలను, తెలుగుదనంలోని గుమగుమలను రసజ్ఞలోకానికి అందించాలనే ప్రయత్నంలో సాహిత్య సమాలోచన కార్యక్రమాలను ఏర్పాటు చేసిన తెలుగు సాహిత్య లహరి బృందం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనం. ఇంతింతై వటుడింతై మరియుదానంతైన భోవీధిపైనంతై అన్నట్లుగా వారి ప్రయత్నాలు అలనాటి వామనుడిలాగా శాఖోపశాఖలుగా విస్తరిల్లి మన తెలుగు భాషా మాధుర్యాలను ప్రపంచవ్యాప్తంగా పంచగలవని నా నమ్మకం. పోతనామార్చిని మహాభాగవత విశేషాలను సమాలోచన చేసే ప్రయత్నంలో కిందటిసారి భాగవత ప్రాదుర్భావం, సాహిత్య యోగ తత్వ దృక్పథాలతో ఉన్నటువంటి భాగవత విశేషాలను కొన్ని చెప్పుకున్నాం. ఆ తర్వాత సంస్కృత భాగవతంలోని సాహిత్య విశేషాలన్నీ ఆంధ్ర భాగవతంలోకి ఏ విధంగా తేనెలూరే తేట తెలుగులో అత్యంత మాధుర్యంగా రచించి మనకు అందించారో పోతన చెప్పుకున్నాం. సామాన్య కథా విధానాల్ని తన సహజ పాండిత్య ప్రతిభతో, రమణీయ రచనా కౌశలంతో, కమనీయ కవితా విలాసాలతో మనకు అపురూపమైన సంపదగా అందించాడు పోతన్న. సంస్కృత భాగవతంతో పాటు సమానంగా నిలిచేటట్లుగా ఆంధ్ర మహాభాగవతానికి తగిన పవిత్రతను చేకూర్చారు మరో ఇద్దరు వ్యక్తులు. ఒక ఆయన గురించి కిందసారి కొద్దిగా చెప్పుకున్నాం. మెరుగు చెంగడనున్న మేఘంబు కైబడి వివిధ చెంగడనున్న నొప్పువాడు. ఆ పెద్ద మనిషి ఈయన మహేశ్వర ధ్యానం చేస్తుంటే కనిపించాడు. ఇప్పుడు ఆయన గురించి పూర్తిగా చెప్పు. మెరుగు చెంగడనున్న మేఘంబు కైబడి వివిధ చెంగడనుండ నొప్పువాడు. చంద్రమండల సుహాసారంబు కోరిక మొగమున చిరునవ్వు మొలచువాడు. వల్లీయుత తమాల వసుమదీజము భంగి బలువెల్లు మూపున పరగువాడు. నీల నగాగ్ర సన్నిహిత బాలుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు. పుండరీక యుగము బోరు కన్నులవాడు. వెడద యురుమువాడు. విపుల భద్రమూర్తివాడు. రాజముఖ్యుడొక్కరుడు. నాదు కన్ను రవకు ఎదుట గానబడియే. శివుని గురించి ప్రార్థిస్తుంటే ఓ మహారాజు వేషంలో వచ్చాడు ఈ పెద్ద మనిషి. ఎవరో అని ఆలోచించే లోపలనే నేను రామభద్రుడిని, భాగవతం నా పేరు మీద రాయవయ్యా తెలుగులోను, నీకు భవహారం అవుతుందని చెప్పాడు. చెప్పి అదృశ్యం అయిపోయాడు. ఈయన చాలా సంతోషపడిపోయి ఇంటికి వచ్చి ఒక వారం రోజుల పాటు ఏకశిలానగరంలోని పండితులందరినీ దర్శించి వారి యొక్క ఆశీస్సులను తీసుకొని అలా ఇంటికి వచ్చి భాగవత రచన ప్రారంభం చేస్తాడు. ఆయన కలం పట్టుకున్నాడో లేదో మరో వ్యక్తి అందాల అలివేణి కంటి నీరుతో నిచ్చింది దగ్గర ఈయన ఆశ్చర్యపోతాడు. అప్పుడు అంటాడు ఆయన, కాటుక కంటి నీరు చనుకట్టు పయంబడ నేల నేర్చెదో. వచ్చిన వాళ్ళు ఎవరు తెలిసిపోయింది అప్పుడే. కాటుక కంటి నీరు చనుకట్టు పయంబడ నేల నేర్చెదో. కైటభ దైత్యమర్దనని గాదిలి కోడల. ఓ మదంబ ఓ ఆటక గర్భురాణి నిన్ను నాకటికింగొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి.
ఈ బ్రాహ్మడు ఈ పుస్తకం కాస్త రాసిన తర్వాత పట్టుకెళ్ళి ఎవరికో దుర్జనులైనటువంటి రాజులకి ఇస్తాడేమో, వాడు ఇచ్చేటటువంటి 4 డబ్బులు తీసుకుని సంసారం చేసుకుంటాడేమో అని ఆవిడ బాధపడిపోయి వచ్చింది ఎవడ. అది గుర్తించిన ఆయన వెంటనే అంటాడు, అలా ఎప్పుడు చేయనమ్మా, నేను నీ యొక్క కోరిక మన్నిస్తాను, నేను అలా ఎవరికి ఇవ్వను, నీకు ఆ విధమైనటువంటి అపనమనం అక్కర్లేదు చెప్తాడు. వెంటనే ఆవిడ చాలా సంతోషించి అదృశ్యమైపోతుంది. అలా మామా కోడళ్ళు ఇద్దరూ దిగి వచ్చి ఈ కావ్యాన్ని ఆశీర్వదించడంతో పాటుగా తగిన పవిత్రతను కూర్చునేవారు. అటువంటి భాగవతం ఉంది. అప్పుడు ప్రారంభిస్తాడు ఆయన, శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విరస దృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందాంగ నాడింభకున్ అని ప్రారంభిస్తాడు. ఈ రోజున భాగవత సాహిత్య విశేషాలను కొనసాగించే ముందు ఒక చిన్న మనవి. ఒకటేమిటి, 2 అందం లేదు 3 అందం. ఈయన ఎప్పుడు ఇంతే, ఇంక 1, 3కి తేడా తెలీదు అని మీరు అనుకుంటే మీరు నిజమే. ఇందులో మొదటిది, మీరు భాగవతం చదువుతుంటే భాగవతంలో ఈ కథల్లో ఎన్నో కథల్లో సామాన్య మానవ కృత్యాలతో పాటుగా అలౌకికమైనవి, పారలౌకికమైనవి, దైవికమైనవి, మన తర్క బుద్ధికి అందనివి చాలా సంఘటనలు కనిపిస్తాయి మనకి. వాటిని మనకున్నటువంటి ఆధునిక విజ్ఞానంతో, తార్కిక ఆలోచనతోటి ఇవి జరగలేని తీసిపారేయకుండా వాటిని అలాగే ఉంచి చూస్తే ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి మనకి. ఉదాహరణకు భాగవతంలో చాలా ఉన్నాయనుకోండి. మన్ను తిన్న చిన్ని కృష్ణుడిని కసురుకుంటుంది యశోదమ్మ. ముందు బుకాయిస్తాడు కానీ తర్వాత నోరు తెరిచి బ్రహ్మాండాన్ని చూపిస్తాడు. ఈ సందర్భం ఏ తర్క జ్ఞానానికి, ఏ ఆధునిక విజ్ఞానానికి, ఈ కాలంలోనే కాదు ఏ కాలంలో జ్ఞానానికి కూడా అంతుపట్టింది. దానికి ఆవిడ కంగారు పడగానే మళ్ళా వెంటనే మరుక్షణంలోనే తల్లి కొడుకుల వాత్సల్యంతో ముంచెత్తాడు. అది వినడానికి చూడడానికి ఎంతో బాగుంటుంది. మనకున్న జ్ఞానం ద్వారా ఇది జరగని పని అని అనుకోకుండా వాటిని చదువుతుంటేను, వాటిని వింటుంటేను ఇలా ఇవి జరగడానికి వీలేదు, ఇలాగా ఈ కవిగారు ఏదో పోషిస్తున్నాడు అని మనకు అనిపించదు భాగవతం చదువుతుంటే. పైగా బాగా జరిగింది, చాలా బాగుంది, ఇలాగా నేను కూడా ఆ సంఘటనలో అక్కడ ఉండుంటే ఎంత బాగుండు అనేటటువంటి ఆనందం కలుగుతుంది. అటువంటి అనిర్వచనీయమైన ఆనందం కలిగించేటటువంటి భావనే అద్భుత ప్రభావ సంభావన. ఇక రెండవది, ఈ భాగవతంలో ప్రతి కథ పెద్ద కథ అయిన తర్వాత ఆ కథ చదివినా విన్నా ఇవో ఫలితాలు వచ్చేస్తాయని చెప్పి చెప్తుంటారు. సంస్కృత భాగవతంలోనే ఉందిరండి ఈ సంప్రదాయం. వ్యాసుల వారు రాశారు. పోతన్న గారు దాన్ని జాగ్రత్తగా అందేగించాడు. అలా మనం పెద్ద కథ వినేసి ఆ కథ విన్నవారందరికీ విజయాలు కలుగుతాయనుకుని వెంటనే ఇంటికి వెళ్ళి ఉన్నవాళ్ళందరితో తగులాట పెట్టుకుంటే ఫలితం మనకు తెలిసిందే. అలాగే మరో పెద్ద కథ విని ఈ కథ విన్న వాళ్ళందరికీ మోక్షం వచ్చేస్తుంది అనుకుని ఇక వెంటనే తుడి తిరుగుకుని ఇంటికి వెళ్ళి మళ్ళా భాగవత కార్యక్రమాలు రాకుండా ఉంటే వరకు కూడా అది కూడా ఉంది కదా. అసలు ఈ కథల్లో యొక్క ఫలితాలు చెప్పడంలో పరమార్థం ఏంటంటే ఆ ఫలితాల ద్వారా ఆ కథలోని విశేషాంశాలను విని ఆనందించడం, వాటిల్లోని ఆ కథలోని సారాంశాన్ని మనసుకు పట్టించుకొని తద్వారా మనసు పరిశుద్ధమైతే అలా పరిశుద్ధమైన మనస్సు వల్ల కలిగే ప్రవర్తనల ద్వారా ఆ ఫలితాలు వాడంతరగా వస్తాయి.
ఇదేంటండి మీరు ఎలా అంటారు, మరి భాగవతం వినడం దేనికి, పైగా ఆనాడు పరీక్షిత్ మహారాజు గారు భాగవతం విన్నాడు, ఆయన మోక్షం వచ్చింది, మాకెందుకు రాదు అని మీరు అడగచ్చు. ఆ ప్రశ్నలన్నీ కూడా సమంజసమైన ప్రశ్నలే. వాటికి సమాధానాలన్నీ కూడా రానున్న కార్యక్రమాల్లో సందర్భోచితంగా చెప్పుకుంటున్నాం. అసలు భాగవతాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే భాగవతంలోనే ఉన్నాయి వీడికి సమాధానం. ఈ రోజున స్థూలంగా చెప్పుకోవాలనుకుంటే మన మనోవాక్కాయ కర్మలకు శుద్ధ సాత్విక తత్వాన్ని మేళవించడానికి అవన్నీ ఉపయోగిస్తాయి. అలా జరిగిన నాడు అసలు తత్వం వచ్చి మన ముందు నుంచి ఈ అసలు తత్వం ఏమిటి అనే దాని గురించి మళ్ళా మన సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పుకోండి. ఇక మూడవది, ఆయన ఏదో భాగవతం చెప్తున్నాడు, మనం శుభ్రంగా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకెళ్ళకపోతే మహాపాపం వచ్చేస్తుంది, ఏం పెడతాంలే అని బద్దగించి ఇంట్లో కూర్చోవద్దన్నాము. భాగవతంలోని కథా విశేషాలు ఎప్పుడు ఎలా ఏ పరిస్థితుల్లో విన్నా సరే వాటి యొక్క ఫలితాలు వాటికి ఉంటాయి. పైగా మనం చెప్పుకునేవన్నీ కూడా సాహిత్య విశేషాలు, యోగ తాత్విక దృక్పథాలు, అద్భుత కథా విధానాలు, అత్యంత రమణీయమైనటువంటి సాహిత్య విశేషాలు. వీటికి మనం ఎవరు ఎలా ఎప్పుడు విన్నా సరే ఆనందాన్ని కలిగిస్తారు. ఆ ఆనందాన్ని కలిగించడమే కవి యొక్క ధ్యేయం. మరో చిన్న విషయం, ఇది 3వ దాంట్లో 4వది కాదు, కంగారపడుతుంది. ఈ భాగవతం ఇటువంటి కార్యక్రమాలకు, భాగవత కార్యక్రమాలకు వద్దామనుకుంటేనే పుణ్యం వస్తుంది. అది భాగవతంలో ఉంది. ఆ విషయం కూడా సమయం వచ్చినప్పుడు ఇవాళ కానీ చెప్పుకున్నాం, ఇవాళ కానీ ఇవాళ ఈ కిటుకు తెలుసుకున్నటువంటి మహాపండితులు, విద్వాంసులు మనకు వెళదామనుకుంటే వచ్చినటువంటి పుణ్యం చాలే అనుకొని చాలామంది ఇంట్లోనే ఉండిపోతున్నారు. అందుకే మరి మేము ఎందుకు వచ్చామండి అలాంటప్పుడు, మాకు ఆ పుణ్యం చాలు కదా అనుకుంటే అని మీరు అడగచ్చున్నాను. మీరు ఇక్కడికి రావడం వల్ల మీరు వద్దామనుకున్నటువంటి పుణ్యం భాగం మీకు రాగా మరెన్నో లోక ప్రయోజనాలు సమకూరుతాయి ఇక్కడ రావడం వల్ల. లోకం అంటే ప్రజలు అని అర్థం ఉంది. కాబట్టి మీరు రావడం వలన ఆ పుణ్యంతో పాటుగా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీరంతా తప్పకుండా రండి, వచ్చి ఈ కార్యక్రమాలను ఆశీర్వదించండి అని మరోసారి మనసారా ప్రార్థిస్తున్నాను. కిందసారి శ్రీకృష్ణ భగవానుడిని ద్వారకలో వదిలిపెట్టి మనం ఇంటికి వెళ్ళాం. ఆయన ద్వారకలో ఉన్న ప్రతి ఇంట్లోనూ తను కూడా అదే సమయంలో అక్కడ ఉండి ప్రతి వాడిని కూడా సంతృప్తిపరుస్తున్నాడు. ఎంతో అందంగా ఉంది ద్వారకా నగరం అంతా, పండుగ చేసుకున్నారు ఆ సమయంలో. సరే మనం అక్కడి నుంచి హస్తినాపురం వద్దాం ఒకసారి. హస్తినాపురంలో ధర్మరాజు గారు అప్పుడే రాజ్య పరిపాలన మొదలుపెట్టాడు. అంతకుముందే భీమార్జునులతోటి అవమానపడినటువంటి అశ్వత్థామ కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. మామూలుగా మంచి బ్రాహ్మడే ఆయన, కానీ భారత యుద్ధంలో తండ్రి చనిపోవడం, ఆ తర్వాత తొడలు విరిగి పడిపోయినటువంటి రారాజుకి మాట ఇవ్వడం, వీటి మూలంగా ఏదో చేసేయాలనుకుని ఆయన తనకున్నటువంటి అస్త్రాలన్నింటినీ విడిదీసి అందులో అన్నిటికంటే శక్తివంతమైనటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం అనే ఒక అస్త్రాన్ని వేస్తాడు. వేసి ఆయన అనుకునేది ఏంటంటే అపాండవగాక లభిస్తాడు. అంటే పాండవ వంశం నశించిపోవాలి. అది విపరీతమైన శక్తివంతంతో వస్తుంటుంది, అగ్నిజ్వాల కక్కుకుంటుంది. అప్పుడు పాండవులు ఏం చేస్తారు, వాడు ఏం చేయలేడు. వాళ్ళు శ్రీకృష్ణుడు ప్రార్థిస్తారు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరం నుంచే చక్రమంట వేసి
పాండవులను రక్షించుకుంటాడు. ఆ సమయంలో యుద్ధంలో చనిపోయినటువంటి అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర గర్భిణి. ఆ గర్భంలో ఉన్న శిశువుకి ఈ అస్త్రం యొక్క వేడి తగ్గుతుంది. ఆ శిశువు గర్భంలో ఉన్నవాడు ఎక్కడికి పోలేడు పాపం. వాడు చాలా కంగారు పడిపోతుంటాడు. ఏం చేయాలో తెలియట్లేదు. ఉత్తర ఏం చేయగలదు, ఆవిడ కూడా ఎవరేం చేయలేరు పాపం. అప్పుడు ఆ సమయంలో ఒక చిన్న తేజోమూర్తి ఆ గర్భంలో కనబడతాడు ఆ పసిపిల్లవాడికి. మేఘము మీద క్రొమ్మెరుగు కైవడి మేని పైనున్న పచ్చని పటము వాడు ఆయన వర్ణిస్తున్నాడు. ఒక చిన్న అంగుష్ట మాత్ర దేవుడు వస్తాడన్నమాట. చిన్న అంగుష్టం బొట్టవేలంతో ఉంటాడు ఆయన. మేఘము మీద క్రొమ్మెరుగు కైవడి మేని పైనున్న పచ్చని పటము వాడు గండభాగంబుల కాంచనమణిమయ మకర కుండల కాంతి మలయువాడు శరవన్ని నలగించు సంరంభమున జారు కన్నుల నునిగెంపు గలుగువాడు. ఎర్రటి కళతో ప్రకాశిస్తున్నట్టు ఆయన. బాలార్క మండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబువాడు. ఆ కాస్త మనిషి కూడా పెద్ద కిరీటం పెట్టినట్టు. కంకణాంగద వనమాలిక విరాజమానుడు అసమానుడు అంగుష్టమాత్రదేహుడు ఒక్క గద చేత ఊరి నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించిన వేళయందు విష్ణుమూర్తి అలా వచ్చాడు. అలా వచ్చి వెంటనే ఆ శిశువు యొక్క పడేటటువంటి ఆ జ్వాలల వేడిని తన గద చేత సంహరించి ఆ శిశువు చూస్తుంటాడు. ఇంకా పాపం వెంటనే మాయమైపోతాడు. సరే కొన్నాళ్ళకి ఉత్తర ప్రసవిస్తుంది. ప్రసవిస్తే ధర్మరాజు గారు ఉత్సవం చేస్తాడు. ఆ సమయంలో ఉత్సవం చేసి అందరినీ మునుల్ని మహర్షుని అందరినీ పిలిచి వారందరి చేత ఇతనికి పేరు పెట్టాలని అడుగుతాడు. అడిగితే వాడు చెప్తారు. విష్ణుమూర్తి చేత రక్షించబడ్డాడు కాబట్టి విష్ణురాతులు అని పేరు పెట్టాలి అని చెప్తాడు అన్నమాట. అలాగే తప్పకుండా మీకు చెప్పింది చేస్తాను, కానీ ఇంకొక విషయం మీరు నాకు చెప్పాలండి అని అడుగుతారు అన్నమాట ధర్మరాజు. ఏంటంటే మా పెద్దవాళ్ళందరూ మహానుభావులు, వాళ్ళు రాజర్షులు, వాళ్ళు మహావీరులు, వాళ్ళు ధర్మదాతలు. ఈ కుర్రవాడు ఎలా అవుతాడు చెప్పండి, అలా అవుతాడా అని అడుగుతాడు అన్నమాట ధర్మరాజు గారు. చూడండి ఎంత విశేషంగా ఉంది. మా కుర్రవాడు అలా అవుతాడా అని అడుగుతాడు అన్నమాట. అప్పుడు ఆ మునులందరూ దివ్య దృష్టి చూసి ఏం పర్వాలేదయ్యా, మీ వాడు చాలా గొప్పవాడు అవుతాడు, ధర్మాన్ని అన్ని పాదాల్లో నడిపిస్తాడు. ఇక్కడ మీ తర్వాత కూడా మీ వంశాన్ని పేరు చెప్పుకుంటారు వాళ్ళు. అతని గురించి ఎన్నో యజ్ఞాయాగాలు చేస్తాడు, ఏం పర్వాలేదు, నీకేం భయం లేదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత చివరిలో ఆయన ఒక బ్రాహ్మణ శాపం వల్ల మృతి చెందుతాడు, కానీ ముక్తి వస్తుంది ఆయనకి చెప్తారు వాళ్ళు. చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళందరూ. ఆ కుర్రవాడు తను గర్భంలో ఉన్నప్పుడు ఏదో ఒక తేజోమూర్తిని చూశాడు కాబట్టి ఆ తేజోమూర్తి ఇంకెక్కడైనా కనబడుతూ ఉంటాడా అని ప్రతివాడిని పరీక్ష చేస్తుంటాడు ఆయన. అందుకని ఆయనకి పరీక్షిత్తోని వ్యవహారనామా అంటుంది. ఇక అలా పెరుగుతూ ఉంటాడు. పరీక్షిత్తు అలా పెరుగుతూ ఉంటాడు. ధర్మరాజు గారు పాండవులు రాజ్యం చేస్తుంటారు. ఇంతలో భారత యుద్ధం ముందు యుద్ధానికి ఇష్టం లేక వెళ్ళిపోయినటువంటి విదురుడు యాత్రలకు వెళ్ళిపోతాడు, తీర్థయాత్రకు వెళ్తాడు. వెళ్ళి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగి వస్తాడు అన్నమాట. తిరిగి వచ్చి అందరినీ పలకరిస్తాడు. పలకరించి అందరూ బాగున్నారా అని అడిగి చాలా సంతోషం అని చెప్పి యాత్రా విషయాలు చెప్పి ధృతరాష్ట్రుడు గాంధారి ఎక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలంట. వాళ్ళిద్దరు పాపం ఇక్కడే ఉంటారు. ధర్మరాజు గారు తప్పకుండానే ఉంటారు. వాళ్ళు కొడుకులు పోయారు పాపం. వాళ్ళని కలవడానికి సాయంత్రం అవుతుంది. సాయంత్రం బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గాంధారి అడుగుతారు, పాపం ఏం చేసావయ్యా, ఏ యాత్ర చూసావు, ఎక్కడ చూసావు, ఏమిటి అని చెప్పుకొస్తాడు. చెప్పుకొచ్చి నువ్వేమిటయ్యా ఇంకెక్కడ ఉన్నావు అనవసరంగాను, ఎందుకున్నావు నువ్వు ఇక్కడ అనవసరంగా, ఏం చేస్తున్నావు ఇక్కడ, నీకు పనే ఉంది, పుట్టందుండవు గుడ్డివాడు మహాభోగంబులాలేవు, ఎందుకు వచ్చింది ఎప్పుడయ్యా నీకు ఇది, నీ కొడుకులంతా పోయారు,
నువ్వు సంపాదించేదే ఉంది, నువ్వు పెట్టేదే ఉంది, ఎవరు పెడతావు, నీకు గుడ్డివాడు కనపడవు, ఎందుకు ఎదురు కూర్చున్నావు ఇంకా నాకు అంతకాలం ఎందుకున్నావు నువ్వు ఇక్కడ అసలు? నీ గురించి నువ్వు చూసుకోవద్దా, నీ గురించి నువ్వు ఆలోచించొద్దా ఒకసారి? దేహము నిత్యము కాదని మోహము దిగగోసి సిద్ధముని వర్తనుడై గేహము వెలువడు నరుడు ఉత్సాహముతో ముక్తి సంపద ననగా అంటాడు. ఎందుకు వచ్చింది ఇప్పుడు అయ్యా నీ దేహం శాశ్వతం కాదు, ఎందుకుంటావు ఇప్పుడు నువ్వు అనవసరంగాను? ఏం చేసుకుంటావు ఇదంతా? ఈ సంపదని ఏం చేసుకుంటావు? వాళ్ళు ఏమన్నా భీముడు వంటశాలలో ఉంటాడైనా రోజు నిన్ను తిడుతూ భోజనం పెడతాడు నీకు వాడు. ఎందుకు వచ్చింది ఇప్పుడు నీకు ఎందుకుంటావు అనవసరంగాను? దేహం నిత్యం కాదయ్యా, ఇది శాశ్వతం కాదు. కాబట్టి అందుకే నేను తప్పించుకుని ఏదో మునిలాగా వెళ్ళిపోయి ఇక్కడ ఎందుకు అనవసరంగా చెప్పాడు. అప్పుడు ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు అవుతుంది జ్ఞానోదయం. అన్నీ అయిపోయిన తర్వాత అయ్యి ఆ రాత్రే హిమాలయ పర్వతానికి బయలుదేరతాడు. ముట్టివాడు అలాగే వదిలేస్తాడు, అంత పొలం వదిలేసి వెళ్ళిపోతాడు రాత్రి. ఆయన వెనకాల పాపం గాంధారీదేవి అలాగే మహాపతి పడతాడు, ఆవిడ కూడా ఆయనతో పాటే వెళ్ళిపోతుంది. పొద్దున్నే ధర్మరాజు గారు స్నాన సంధ్యావనాది కృత్యాలు తెచ్చుకొని ఆయన చేయవలసిన యజ్ఞం చేసుకుని తల్లిదండ్రులకి నమస్కారం చేయడం అలవాడు. తల్లిదండ్రులు వీడే కదా ఉన్నది పాపం, వీళ్ళ అంతపురం వీళ్ళ సంవత్సరానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు వీళ్ళకి కనపడకపోతే ఆయన యొక్క మంత్రి సఖుడు అయినటువంటి సంజయుడిని అడుగుతాడు, ఏమయ్యా మా నాన్నగారు అమ్మగారు చూసేది ఎక్కడున్నారు, వీళ్ళు వాళ్ళకి పాపం కడుగు కనపడవు, ఎక్కడికి పోయారో వాడు తెలియదు, ఎవరు చేస్తారు వాళ్ళకి, ఎవరు చూస్తారు వాళ్ళని, పాపం ఎక్కడికి పోయాడు, రోజు నేను చూడకుండా వాళ్ళని చూడకుండా ఉండలేను నేను అని అంటే సంజయుడి గారు అంటాడు, నాకేం తెలియదండి, నేను సాయంత్రం అక్కడ ఉన్నాను, విదురుడి గారు వచ్చారు లోపలికి, ఆయన మరి ఏం చెప్పారో ఈయన ఏం చేశారో మనకు తెలియదు, నాకు తెలియదు అని చెప్తాడు. ఆయన చెప్తే వెంటనే ఆయన ధర్మరాజు గారు అందరినీ రాజుకి బలం ఉంది కదా, ఆ బలానంతా సమీకరించి మొత్తం దేశం అంతా వెతకుండా పంపిద్దామని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల నాగమహాన్ వస్తాడు, మనకి అవసరం వచ్చినప్పుడు వస్తాడు తప్పకుండా. ఆయన వచ్చి ఏమయ్యా ఏం చేస్తున్నాడు అంటే, ఇదో మా నాన్నగారు మరి కనిపించలేదు, వెళ్ళిపోయారు, ఎక్కడ కనిపించలేదు, వాడు కళ్ళు కనపడవాడికి పాపం, అందుకని చెప్పి నేను రాజుగా ధర్మం చేయాలి, నేను నా ధర్మం నేను చేయాలి కదా అని అంటే ఆయన దివ్య దృష్టిలో చూసి ఇవేం కంగారు పడకు, వాళ్ళు హిమాలయ పర్వతాలకు వెళ్ళారు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు చూసుకుంటారు. ఈ రోజుకి ఇంకో వారం రోజులకల్లా వాళ్ళు అక్కడే తపోనిష్టలో ఉండి ఆ యోగ అగ్నిలో వాడే దానం అయిపోతారు వాళ్ళందరూ. వాళ్ళు మీరు వాళ్ళని వెతికించడం కోసం ప్రయత్నం చేయబాకు, నీ పరిపాలన చేయని చెప్తారు. సరే వాళ్ళు అలా విదురుడు అలాగే వెళ్తారు అనమాట. వీళ్ళు అక్కడి నుంచి తీర్థయాత్రకి వెళ్తాడు విదురుడు. వీళ్ళని చూసిన తర్వాత తీర్థయాత్రకి వెళ్ళిపోతాడు. సరే ధర్మరాజు గారు పరిపాలన చేస్తూ ఉంటాడు. పరిపాలన చేస్తూ ఉండగా పరీక్షిత్ గారు పెద్దవాడు అవుతాడు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాయి అనుకున్నాం కాసేపు, పెద్దవాడు అయ్యాడు. ఈయన పరిపాలన చేస్తుంటాడు. ఒక రోజున అర్జునుడు కృష్ణుని చూద్దామని బుద్ధి పుట్టింది. ఆయన బాధ్యసకుడు, పైగా అత్తారిల్లు, ఒకసారి వెళ్ళేస్తే బాగుంటుందని అత్తారింటికి వెళ్ళిపోయాడు. ద్వారకానగరం వెళ్ళిపోయాడు అర్జునుడు. ఇక మిగిలింది భీముడు, ధర్మరాజు గారు, నకులసాహు గారు మామూలుగా ఉన్నారు అనుకోండి. వాళ్ళందరూ ఉన్నారు. ఈ ధర్మరాజు గారు పరిపాలన చేస్తూ ఆయన గూఢచారుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారు, రాజు తెలుసుకోవాలి ధర్మం అని. ఒక రోజున ఆ ధర్మరాజు గారికి గూఢచారులు చెప్తారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారు. ధర్మరాజు గారు భయపడిపోతాడు, బాధపడ్డం దేవుడు భయపడతాడు. భయపడి వెంటనే తమ్ముడిని పిలుస్తాడు, భీముడికి కేశవుడు అంటాడు. ఆయన ఎక్కడో వ్యాయామశాలలోనో పాకశాలలోనో ఉంటాడు. ఆయన పాపం అన్నగారు రమ్మనంటే వస్తాడు. వచ్చిన తర్వాత తమ్ముడు విన్నావా ఎంతంత ఘోరాలు జరుగుతున్నాయో నీకు తెలియదు, నేను వింటున్నాను నేను అంటాడు. ఒక కాలమున బండునోషధీ జయం, వేరొక కాలమున బండకుండునండ్రు. ప్రజలు చెప్పుకున్నారా తమ్ముడు, ఇలా చెప్పుకున్నారు. ఒక కాలంలో పండినటువంటి పంటలు మరోసారి పండవడం, ఇంకోసారి పండవడం ఎంతగా ఉంది. క్రోధంబు లోభంబు క్రూరత బొంకును దీపింపనరులు వర్తింతురండ్రు. ఇక మనుషులు ఎలా ఉంటారంటే కోపంతో, లోభంతో, క్రూరత్వంతో, అసత్యం ఆడడానికి వెరవకుండా ఉంటారు రాబాయ్.
ఆశ్చర్యంగా ఉంది. మనకి మామూలుగా చెప్తాను, మనకి సామాన్యం. ఆయన కంగారు పడిపోతాడు అనమాట. వ్యవహారములు మహావ్యాజయుక్తములండ్రు సఖ్యత వంచన సహితమండ్రు. వ్యవహారాలు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ కూడా మహావ్యాజయుక్త. ఏదో ఒక రుసుగు ఏదో ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో ఒక కారణం ఏదో ఉంటుందన్నమాట. మహావ్యాజయుక్తం అంటే, మహావ్యాజం అంటే ఈ కాలం మాటల్లో చెప్పాలంటే లిటిగేషన్. అంటే లిటిగేషన్ లేకుండా ఏ పని జరగదన్నమాట. జరగదురా. సఖ్యత వంచన సహితమండ్రు. స్నేహం ఎంతో వంచనతో కూడి ఉంటుంది సార్, కుటిలంగా ఉంటుంది సార్. మగలతో నిల్లండ్రు మచ్చరించదరండ్రు. సుజులు తండ్రుల దగ్గర దూతులండ్రు. విన్నావా తమ్ముడు? భార్యలు భర్తలతో దెబ్బలాడతారా చెప్తున్నాడు. మనకి మామూలుగా. అలాగే కొడుకులు తండ్రులను చంపుదాం అనుకుంటారట, చంపడానికి ప్రయత్నిస్తారట. గురులు శిష్యులు దూషించి గూడరండ్రు. శిష్యులు గురువుల మాటలు వినరు అసలు. వాళ్ళు గురువులను దూషిస్తారు, దూషించి వాళ్ళ దగ్గర పోతారు అసలు. శాస్త్ర మార్గములు ఎవి జరగవండ్రు. శాస్త్ర మార్గాలు ఎవి జరగట్రా కానీ కంగారు పడుతున్నారు. న్యాయవర్తన బుధులైన నడవరండ్రు. న్యాయంగా మంచివాళ్ళు కూడా న్యాయంగా నడవరు. కాలగతి వింతగా దోచ కంటే నేడు. ఈ విధంగా విన్నాను రా నేను. అయ్యి బాబో ఇంత భయంకరంగా ఉంది కాలం అని ఆయన కంగారు పడుతున్నాడు. అంత మహారాజు మహాభారత యుద్ధం చేసి యుద్ధంలో గెలిచినటువంటి వాడు ఇటువంటి చిన్న చిన్న విషయాలకి ఎంతో భయపడిపోతాడు. మనకి చిన్న విషయాలు, ఆయన చాలా పెద్ద విషయాలు అని. అయ్యో అర్జునుడు కూడా లేడే ఇక్కడ, ఏం చేయాలి మనం? ఇప్పుడు ఇలా అయిపోతుంది, కాలం అయిపోతుంది, మనం ఏం చేయగలం దీన్ని అని అనుకుంటూ ఆయన అంటాడు, నాకు అన్ని అపశకునాలు కనిపిస్తున్నాయ్యా, నక్కలు కూస్తున్నాయో పక్క నుంచి, గుర్రాలేమోనే నిద్రపోతున్నాయి, ఏనుగులేమోనే మదం కార్చట్లేదు, అంత అయోమయంగా ఉందంతాను. సూర్యుడి చుట్టూ అంతా అలుగుపోయింది కాలమేఘం. ఏమిటిది ఎంత ఎలా జరుగుతుంది ఏంటి? మన అర్జునుడు రాలేదు ఇంకాను, ఏమైపోయాడు మన అర్జునుడు? కంగారు పడుతున్నాడు. కంగారు పడుతుంటే ఆయన వస్తాడు, అర్జునుడు వస్తాడు. అర్జునుడు రావడం కూడా మామ వేరేసి వస్తాడు పాప. వచ్చి ఎవరైనా నాయన అలా ఉన్నావు, అందరూ బాగున్నారా ద్వారకా నగరంలో అడుగుతారు కదా మామూలుగా. ద్వారకా నగరంలో బాగున్నారా అందరూ? ఉగ్రసేన మహారాజు గారు ఎలా ఉన్నాడు, వసుదేవుడు గారు ఎలా ఉన్నారు, బలరాముడు ఎలా ఉన్నాడు, మన బాగా శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు, ఏమిటి కదా అని అడుగుతాడు అన్నమాట. అడిగితే మాట్లాడాడు. ఆయన మాట్లాడకపోతే ఏం జరిగింది? నువ్వు ఎవరికైనా మాట ఇచ్చి తప్పావా? నువ్వు ఎవరికైనా యుద్ధంలో ఓడిపోయావా నువ్వు? లేకపోతే ఎవరినైనా రక్షించలేకపోయావా నువ్వు? చూడండి ఆయన ఎలా అడుగుతున్నాడు. ఎవరినైనా రక్షించలేకపోయావా నువ్వు? ఎందుకు నీకు ఈ బేరతనం అడిగితే ఆయన గౌరవమంటాడు. మన సారథి మన సచివుడు మన వెయ్యము మన సకుండు మన బాంధవుడు మన గురువు మన విభుడు గురువు దేవర మన నన్ను దిగనాడి తనయ మనుజాధీశ అంటాడు. అయ్యో మన బావ, మన సారథి, మనకి అన్నీ మనమైన వాడు, మన కృష్ణుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయా అన్నయ్య అని చెప్తాడు. చెప్పి అక్కడి నుంచి ప్రతి భారతంలో ఉన్న ప్రతి ఘట్టంలోనూ కృష్ణుడు ఏ విధంగా సహాయం చేశాడు చెప్పుకుంటూ వస్తారు వాళ్ళందరూ. ద్రౌపదికి ఎలా ఏ విధంగా సహాయం చేశాడు, తనకెలా సహాయం చేశాడు, ఉత్తరగోగ్రహణంలో ఎలా సహాయం చేశాడు అన్నీ చెప్తాడు చక్కగా. ప్రతి ఒక 25 పద్యాలు చెప్తాడు ఆయన. అలాగే భీముడు భీముడు ఎంత బాధపడతాడు బాబు. ద్రౌపది ఎంత బాధపడుతుందో చూసి ఇదంతా విని. అప్పుడు అర్జునుడు అంటాడు, నేను అన్నయ్య, నేను ఇంతటి మహాబల పరాక్రమశాలను అనుకున్నాను. నేను అక్కడ ఉన్నటువంటి 4 యాదవుల్ని నేను కొట్టలేకపోయాను. నేను ఎందుకు నాకు ఇంకా ఈ అస్త్రాలు గాంధీవం, ఎందుకు నాకు ఏం ఉపయోగం అంటాడు. అప్పుడు ధర్మరాజు గారు అంటాడు, నీది కాదు నాయన తప్పది, శ్రీకృష్ణుడు లేని నేల మీద ధర్మం ఉండదుయా, నీ ఆయుధాలు పనిచేయవు, నా రాజ్యం పరిపాలన పనిచేయదుయా, కాబట్టి మనం దవ చూసుకోవడం మంచిది అని ధర్మరాజు గారు ఒక నిర్ణయానికి వస్తాడు. వచ్చి వెంటనే 20 ఏళ్ళు ఉన్నటువంటి కుర్రాడు పరీక్షిత్ గారు ఉన్నాడు కదా, ఆయన పట్టుకొచ్చి ఆయన పట్టాభిషేకం చేసేసి, నేను అడవులు పెడుతున్నాను ఆయన, మీ ఇష్టం మీరంటారు. వాళ్ళ అన్నతో భాగమే కదా, వాడు జూదంలోనే భాగం, వాళ్ళు దీనిలో భాగం కావడానికి ఉంది. అంతకంటే తప్పకుండా వచ్చారు. వాళ్ళు కూడా బయలుదేరుతారు, వాళ్ళతో పాటు ద్రౌపది అందరూ బయలుదేరుతారు.
బయలుదేరి మన కేదార్నాథ్ దాటిన తర్వాత బదరికావనం దాటిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ సరస్వతీ నది తీరంలో కూర్చుని యోగ సమాధిలో వాళ్ళందరూ కూడా దేహాన్ని చేస్తారు. కుంతీదేవి కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఇక్కడ పరీక్షిత్ గారు పరిపాలన చేస్తుంటాడు. ఆయన మేనమావ ఉన్నాడు, ఉత్తరుడు ఉన్నాడు కదా, మనకి తెలిసిందే కదా భారతం. ఆ ఉత్తరుడు యొక్క కుమార్తెను ఇరావతిని ఆవిడ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని ఆవిడ ద్వారా 4 కొడుకులు పుడతారు వాళ్ళకి. ఆయన ఎన్నో అశ్వమేధయాగాలు చేస్తాడు. మహాపుణ్యాత్ముడు, మహాభాగవతోత్తముడు ఆయన. ఒక అశ్వమేధయాగం చేస్తూ ఉంటే తిరిగి వస్తుంటే జయించి వస్తూ ఉంటే ఒక చోట ఒక ఎద్దు ఒక ఆవు మేస్తూ ఉంటాయి. పాపం మేస్తూ ఉంటే అక్కడ ఒక కిరాతుడు వచ్చి వాటిని తన్నుతూ ఉంటాడు, కాలుతో తన్నుతూ ఉంటాడు, కొడుతుంటాడు, హింసిస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన మహారాజుగా చేయవలసిన పని కదా, ఆ కిరాతుడిని ఆపి వాడిని శిక్షిద్దాం అనుకుని ఆపి వీటిని రక్షిస్తాడు. అప్పుడు ఆ వృషభం చెబుతుంది, అయ్యా నువ్వు మహారాజు, మనుష్య భాషలో చెప్తుంది, నువ్వు మహారాజువి, నేను ధర్మదేవతను, ఈమె భూదేవి, మేము ఎవరికి ఇప్పుడు ఎటువంటి అన్యాయం చేసిన వాళ్ళం కాదు, మేము ఎవరికైనా చేస్తే కొంచెం ఉపకారం చేస్తాం, లేకపోతే లేదు మా మానం మేము ఉంటాం. అటువంటిది మమ్మల్ని హింసిస్తున్నటువంటి ఒక దుర్జనుని నుంచి మమ్మల్ని కాపాడావు, చాలా సంతోషం, నువ్వు ధర్మంగా పరిపాలించు, నీ యొక్క పాండవ వంశానికి కీర్తి తీసుకొస్తావు నువ్వు అని చెప్పి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత ఇంకా కిరాతుడు ఇక్కడే ఉంటాడు. ఏమిరా నువ్వేంటి, ఎందుకు వాటిని ఎందుకు కొడుతున్నావు, నీకేంటి, నీ దానివల్ల నీకేమి లాభం, ఎందుకు వాటిని హింసిస్తున్నావు అంటే, అయ్యా నా ధర్మాన్ని నేను చేయాలండి, నాకు ధర్మాన్ని విధించాలి, ఇలాగే చేయమని చెప్పి. అలాగైతే నీ ధర్మం కావాలనుకుంటే నువ్వు 4 చోట్ల ఉండి వెళ్ళంటాడు. ఆ 4 చోట్ల ఏమిటి, ప్రాణివధ, కపట స్త్రీ, ద్యూతము, సురాపానం, ఈ 4 చోట్ల నువ్వు ఉండి యథేచ్ఛగా ఉండొచ్చు కావాలంటే. అమ్మమ్మమ్మ అయ్యో నాకు కష్టమైపోతుందండి, 4 చోట్ల అండి, మరీ కష్టం, నా జీతం డబ్బులు కూడా నాకు రావు, నాకు బ్రహ్మగారు చెప్పాడు నాకు ఇలా చేయమని చెప్పి. ఎవరయ్యా నువ్వేమి, నీకు అదేంటంటే నా పేరు కరే అండి, నేను శ్రీకృష్ణుడు వెళ్ళిన వెంటనే నన్ను నియమించారు ఇక్కడ ఈ ప్రపంచంలో అధర్మాన్ని నెలకొల్పని నియమించారు నన్ను. మీరు ధర్మదేవతలు, మీరు ఉన్నారు, మీరు మహారాజులు, మీరు ఉండగా మరి నేను నా శక్తి ఉన్నది కాబట్టి మీరు నన్ను కరుణించాలంటాడు. సరే పోనీ ఇంకో 5 స్థలాలు ఇస్తానని పట్టుకెళ్ళి 5 స్థలాల్లో ఉండు, నువ్వు పర్వాలేదు. 5 స్థలాలు ఏంటి, అసత్యము, హింస, వైరము, క్రోధము, వీటిలో అనమాట. వాటిల్లో ఉండు, అక్కడ అవి ఉన్నటువంటి వాళ్ళని నువ్వు పట్టుకుని పీడించవాలని అభ్యంతరం లేదు. మిగతా ధర్మవర్తనగా ఉన్న వాళ్ళని, న్యాయంగా ఉన్న వాళ్ళని, పుణ్యమైన కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని వాళ్ళ దగ్గరికి నువ్వు రావద్దని చెప్తాడు. చెప్తే అమ్మాయి బతికి 9 చోట్ల ఇచ్చాడు కదా మాకు, 9 చోట్ల ఇచ్చాడు కదా మాకు, పర్వాలేదని చెప్పి ఆయన సంతోషించి పెడతాడు. వెళ్ళిన తర్వాత ఈయన ఇంటికి వస్తాడు. ఈ ఇంటికి వస్తూ అనుకుంటాడు, అన్నదన్నా మనకి 9 స్థానాలు ఇచ్చాం మనం, బాగానే ఉంది, వీడు ఇంకేం అల్లరి చేస్తాడో మనకు తెలియదు కదా, అనుకుంటాం కదా ఎవరన్నా, వీడు ఇంకేం చేయబోతున్నాడు వీడు అని చెప్పి ఆలోచించి ఆయన ఒక కట్టడి చేస్తాడు. ఆయన ఆ కట్టడి ఏంటంటే చక్కటి పద్యం ఉంది ఇక్కడ, చాలా చక్కగా ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా, చేసిన గాని పాపములు సందవు చేయదలించినంతటన్ అని చెప్తున్నాడు. ఒక కట్టడి చేశాడు. ఏంటంటే ఈ కలియుగంలో పాపం చేస్తామనుకుంటే రాదుట, చేస్తే కానీ రాదు. పాపం యొక్క ఫలితం చేస్తేనే కానీ మీకు రాదుట. పాపం చేస్తామని అనుకోవచ్చు, మీరు ఏమనుకోవచ్చు, వాళ్ళు చంపుతామని అనుకోవచ్చు, పాపం రాదుట. చంపితేనే కానీ పాపం రాదు అనమాట. చేసేదన్న మాత్రమున చెందు కదా కలివేల పుణ్యములు, పుణ్యాలు మటుకు చేస్తాం అనుకుంటే వచ్చేస్తుంది, దాని ఫలం దానికి వచ్చేస్తుంది. ఇందాక నేను చెప్పాను చూడండి, భాగవతంలో భాగవత కార్యక్రమం వస్తే పుణ్యం వస్తున్నాం, అది పరీక్షిత్ మహారాజు గారి కట్టడి. ఆయన యొక్క అశ్వమేధయాగాల ఫలితం అంతా కూడా తోడపెట్టి దాని దారుకు వచ్చేటువంటి వడ్డీతోటి మరి అందరికీ ఇస్తున్నారు అనమాట. కాబట్టి పుణ్యకార్యాలకు వద్దాం అనుకోవడమే పుణ్యం, పాపకార్యాలు చేస్తే కానీ పాపం కాదనమాట. ఆ విధంగా కట్టడి చేసి ధర్మంగా పరిపాలిస్తూ ఉంటాడు.
కొన్నాళ్ళ తర్వాత ఆయన అడవికి వేటకు పెడతాడు. వేటకు వెళ్ళి మృగాలన్నీ చంపేసి మధ్యాహ్నం 12 1 గంట అయిపోతుంది. పాపం ఆయనకి దాహం వేస్తుంది. ఎక్కడ మంచినీళ్ళు దొరకకపోతే దగ్గరలో ఒక ముని ఆశ్రమం ఉంటే ఆ ముని ఆశ్రమం దగ్గరికి పెడతాడు. నేను మహారాజుని కిరీటం అన్నీ ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి, పెట్టాడు. మహారాజు మంచినీళ్ళు ఉంటారా ఎవరైనా అని చెప్పి పెడతాడు. అక్కడ ఒక చెట్టు కింద ఒక మునీశ్వరుడు కూర్చుని తపస్సు చేసుకుంటుంటాడు. ఆయన పేరు శమీకుడు, ఆయనది ఆశ్రమం అది. అయ్యా, నేను పరీక్ష మహారాజు ఈ దేశాన్ని పరిపాలించేవాడిని, నాకు అసలు మంచినీళ్ళు ఇవ్వండి. ఆయన పలకడు పాపం. ఆయన తపస్సులో ఉన్నాడు. ఆయన అసలు పలకడు. ఆయన ఓ 10 నిమిషాలు కేకేస్తాడు, ఏం అరుస్తాడు, ఏం ఉపయోగం లేదు. కోపం వచ్చేసి పక్కన ఉన్నటువంటి ఒక చచ్చిపోయిన పామును తీసుకెళ్ళి ఆయన మెడ వేసి తన దూరం వెళ్ళిపోతాడు. చూసారా, కలి యొక్క మహత్యం ఆయనలోనే ప్రారంభించింది అనమాట. అంటే పాపం చేస్తే కానీ పాపం రాదనమాట. పాపం చేశాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ శమీకుని యొక్క కొడుకు శృంగి అయిన ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏమోనే యజ్ఞ కష్టాలు తీసుకొద్దామని అడవికి వెళ్ళి అప్పుడే వస్తాడు. వచ్చి తండ్రి మేడలో ఉన్నటువంటి చచ్చిపోయిన పామును చూసి చాలా కంగారు పడిపోయి భయపడిపోయి అందరినీ కాకేసి, బాబోయ్ ఇది ఎలా జరిగిందని చెప్పి తీయించేసి ఆ పాముని, ఈ పాముని ఎవరు వేశారో తెలియదు కానీ ఎవరు వేసినా సరే ఈ రోజుకి 7వ రోజున తక్షకుడు అనేటటువంటి పాము చేత పాము కాటు వల్ల మరణిస్తాడు అని చెప్తాడు అని శాపం ఇస్తాడు. శాపం ఇచ్చిన తర్వాత సరే మునికుమారులందరూ కూర్చుంటారు. ఇంకా ఈ మహాములు లేవలేదు కదా. కాసేపటికి ఈ మహాములు లేచి ఇక అందరూ కూడా చూస్తాడు. ఏమిటి అబ్బాయి ఏం జరిగిందని చెప్తారు. ఇలా ఉంటాను. అయ్యయ్యో ఎంత పని చేసేవారు, ఎంత తప్పు చేసేవారు అబ్బాయి. భారత వంశజన్ పరమ భాగవతున్ అని చెప్తున్నాడు. అయ్యయ్యో మహానుభావుడు రావాడు, వచ్చిన వద్ద మహానుభావుడు ఆయన. భారత వంశజన్ పరమ భాగవతున్ భారత వంశజన్ పరమ భాగవతున్ హయమేధయాజి నా ఆచారపరున్ మహానయ విశారదు రాజకులైక భూషణున్. అంత గొప్పవాడు రా, భారతవంశం వాడు పాపం. అయ్యో పెద్దవాడు వాడు, ఎన్నెన్నో యజ్ఞాలు చేశాడు పాపం. ఎంతో మంచివాడు, చక్కటి ఆచారపరుడు, రాజకులైక భూషణుడు. చూడండి ఎంత మంచి పదం వాడు, రాజకులైక భూషణుడు. రాజకులంలో అందరిలోకి భూషణుట. ఈ పదం ఎంత మంచి పదం అది. రాజకులైక భూషణుడు అనే పదం నన్నయ్య గారి మీద గౌరవంతో వాడుకున్నాడు. నన్నయ్య గారు మహాభారతంలో రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజో జయశాలి అంటూ రాజరాజ అనే గురించి 2వ పద్యంలో చెప్తాడు. చక్కగా ఆయన మీద గౌరవంతో ఆ పదం తీసుకుని చక్కగా వాడుకున్నాడు. ఇంద్రుడు ఎంత చక్కగా వాడుకున్నాడు చూడండి. ఎంత అది గౌరవం అంటే అనమాట. రాజకులైక భూషణున్ నీలము గోరి నేడు మన నేలకు వచ్చిన భక్తి నద్ది సత్కారము చేసి పంపదనుగాక శివింపక నీకు ధర్మమే అంటాడు. అరే మంచినీళ్ళు అడిగాడు, మన ఇంటికి వచ్చాడు కదా, అటువంటి వాడిని సత్కారం చేసి పంపవలసిన పోయి శపిస్తావా నువ్వు, ఇంత అన్యాయం చేస్తావా నువ్వు అని చెప్పి కొడుకుని తిడతాడు పై ఎదురు. అది భారతీయ సాత్వికత. సరే, ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదు కాబట్టి ఆ రాజుగారికి తన శిష్యుడి చేత కబురు చేసి, అయ్యా మీరు జాగ్రత్త పడండి, ఇలా 7వ నాడు ఇలా ఈ శాపం ఇచ్చాడు ఏ మహానుభావుడు, మా వాడే మా అబ్బాయి అని చేసే పని అని చెప్పి పంపిస్తాడు. పంపించేటప్పుడు ఆయన కంగారు పడిపోయి పరీక్ష మహారాజు గారు అప్పుడు అనుకుంటాడు, అయ్యయ్యో ఎందుకు చేశాను ఈ పని, ఏటికి వేటపోయితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నేటికి తద్భుజాగ్రముననేసిది సర్పశవంబు తెచ్చి నేటికి పాప సాహసము నీ క్రియ చేసిది దైవయోగము దాటగరాదు వేగిరమ తథ్యము కీడు జనించు ఘోరమై. మనం అనుకుంటాం కదా తప్పు చేస్తే అయ్యో ఎందుకు వెళ్ళావు అక్కడికి, ఇంట్లో కూర్చుంటే బాగుండేది కదా, ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది కదా. అలాగే ఆయన కూడా అనుకున్నాడు అనమాట. ఎందుకు వెళ్ళాను, వెళ్తే వెళ్ళాను పాపం, ఆయన మెడలో ఆ సర్పం వెళ్ళింది దానికి, ఎందుకు వచ్చింది తిప్పలు ఇవన్నీ నేను. ఇప్పుడు నేను మళ్ళీ ఎదురుపడి ఆయన నేను ఏ మాట ఏమి శపించగలను, ఆయన పాపం నేను ఏం తప్పు నాది కదా, నేను శపించలేను కదా అని బాధపడుతుంటాడు. బాధపడుతూ ఆయనకి 7 రోజుల సమయం ఉంది కదా, గబగబా వెంటనే మొత్తం అన్ని సర్దేసి ఆ గంగా నది తీరానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడి ముందందరినీ పిలుస్తాడు. గబగబా రండి చాలా పదమని ఉంది. వాళ్ళందరూ వస్తారు, ఏడో కంప్యూటర్ పోయేది. వచ్చినప్పుడు ఈయన చెప్తాడు, అయ్యా నాకు 4 రోజులే సమయం ఉంది బాబు, నేను తరించడానికి నాకు మార్గం చెప్పండి అంటారు. వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు, నువ్వు మహాభాగవతుడు కదా, నీకు తరించడానికి ఇప్పుడు మార్గం నీకు అప్పుడే అవసరం ఉంది, ఇంకా చాలా టైం అవసరం ఉంది. ఇంకా లేదు బాబు నాకు 4 రోజులే సమయం ఉంది, మీరు నాకు ముక్తికి మార్గం చెప్పాలి మీరు. వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఆలోచిస్తుంటే ఈ లోపల ఆయన వస్తాడు.
సుఖ మహర్షి వస్తాడు. ఆయన మహా ఇంకా గొప్పవాడు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన గుణానికి శీలానికి కూడా ముక్తికాంతే వెనకాల పడితే మిగతా వాడు వెనకపడడం ఆశ్చర్యం ఏంటంటే పోతన గారు ఇక్కడ. అలా వచ్చినప్పుడు ఈయన సరే ఈయన నమస్కారం చేసి అన్ని సత్కారాలను చేసిన తర్వాత ఆయన అడుగుతాడు, ఏమిటి ఆయన, ఏమిటి మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు ఏమిటి కదా అంటే, ఇలాగ నాకు వారం రోజుల్లో నాకు చావు ఉందండి, కాబట్టి ఈ వారం రోజుల్లో నాకు ముక్తి వచ్చే మార్గం చెప్పండి అని ఆ పరీక్ష మహారాజు గారు అంటాడు. అయ్యా మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు ఎక్కడా కూడా ఆవు పాలు పిదికినంతసేపు అంటే ఎక్కువసేపు ఉండరు మీరు ఇక్కడ, కానీ నాకు నా ఇందు దయచేసి ఇక్కడ ఉండి నాకు ముక్తి మార్గం చెప్పాడని అంటాడు. అంటే ఆయన వెంటనే చాలా బాగుంది, తప్పకుండా దానికి ఏంటి, అయ్యో తప్పకుండా చేస్తాను, పూర్వం బ్రహ్మగారు చెప్పాడు ఇదంతాను, తప్పకుండా చెప్తాను, నువ్వు 6 రోజుల్లో నీకు ముక్తి కావాలి కదా, నీకు ముక్తి కాదు ఇలా చెయ్యి, నువ్వు ఏదో బాగా ధారణ చెయ్యి, ఇవన్నీ చేయమంటాడు. అదంతా సరే స్వామి, నాకు వారం రోజుల్లో ఈయన బాధల్లో వారం రోజుల్లో నాకు మరణం తథ్యం, కాబట్టి ఈ వారం రోజుల్లో నాకు ముక్తి రావాలి. ముక్తి రావాలంటే ఆయన అంటాడు, సుకుమార్షి అంటాడు, అబ్బో నీకు వారం రోజులు చాలా ఎక్కువ టైం ఉంది, సమయం ఉందయ్యా, భయపడుకున్నాను. ఆ మాట విన్న తర్వాత పరీక్ష మహారాజు గారికి ఎంత బాగా ధైర్యంగా ఉందో లేదు, కానీ నాలాంటి వాడికి చాలా ధైర్యంగా ఉంది. ఎందుకంటే మనకి ఆయన వారం రోజుల్లోనే ముక్తి సులభంగా వస్తుంటే మనకి ఇంకా 30 సంవత్సరాలు భయం లేదు కదా, ఎప్పుడప్పుడు మెరుగే చేసుకోవచ్చు, కంగారే ఉంది మనకి అని లెక్కలు కట్టుకుని, మనం ఏదో లెక్కల్లో ఎక్కువ ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళం కాబట్టి లెక్కలు కట్టుకుని కూర్చోవచ్చు, హాయి కూర్చోవచ్చుకున్నాం కదా. పరీక్ష మహారాజు గారు అలా కూర్చుని మనం అలాగే కూర్చోవచ్చు. కానీ ఈ లోపల ఈ లెక్కల్లో బాగా డొక్కసుద్ధరుడు పెద్ద మనిషి తగిలాడినాడు. ఆయన అంటాడు, 1000 శతం రుణాం పరిమితం ఆయన అంటాడు. ఆయన బాగా లెక్కలు బాగా కడతాడు. ఆయన ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల కింద వాడు, ఇప్పుడు కాదు, ఆయన బాగా లెక్కలు గట్టిగా కట్టేవాడు. ఆయన అంటాడు, మనిషికి 100 ఏళ్ళు ఆయుర్దాయం ఉందయ్యా, పరిమితం, అది ఉందనుకుందాం కాసేపు. రాత్రవు తదర్థంగతం, అందులో సగం నిద్రకి రాత్రికి పోయింది. తస్యార్ధస్య వరస్య చార్ధమపరం బాల్యత్వ వృద్ధత్వయో, ఇక మిగిలిన దాంట్లో సగం బాల్యానికి పోయింది, ఆ మిగిలిన దాంట్లో సగం వృద్ధత్వానికి పోయింది. ఇక చాలా కొంచెం మిగిలింది కొంచెం. శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం, మిగిలిన దాంట్లో చాలా భాగం మటుకు వ్యాధుల వల్ల, వియోగం అంటే మనకు వచ్చినటువంటి సరుకు విషయం మన దగ్గరికి పోతుందేమో భయంతో, దుఃఖం పోతే దుఃఖం, వీటితో చాలా మటుకు పోయిందయ్యా సమయం అంతాను. ఇక మిగిలిన ఏదైనా 1-2 రోజులు ఉండుంటే సేవాది విర్మీయతే, ఎవడికో తొలగి మాసిన వాడికి చాకరీ చేయడానికి పోతుంది మా సమయం అంతాను. జీవేవారి తరంగ చంచలతరే సౌఖ్యం కృత ప్రాణినాం అంటాడు. సముద్రంలో ఉన్నటువంటి కెరటం మీద ఉన్న చిన్న బుడగ లాంటి జీవితంలో కాలం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది అంటాడు. ఆయన అంత నిరాశావాది. ఆయన భర్తగారి గారు, ఆయన వేరే కేంద్రంలో రాశాడు. కాబట్టి ఈయన అసలు సమయం లేదంటున్నాడు. ఆయన ఏమైనా వారం రోజులు సమయం ఎక్కువ ఉంటున్నాడు ఆయన. సరే, మన ఆయన దగ్గరికి వెళ్ళి పరీక్ష మహారాజు గారు ఊరుకోడు కదా, ఆయన వారం రోజుల్లో ముక్తి రావాలి. ఇప్పుడు ఆయన కంగారు, ఆయనకి డెఫినెట్గా వారం రోజులు ఉంది, సమయం ఉంది, ఆయనకి పర్లేదు. మనకంటే తెలియదు కానీ ఆయనకి తెలుసు వారం రోజులు భయం లేదు అన్నమాట. మరి వారం రోజుల్లో నాకు చెప్పబోయే ముక్తి అంటాడు. నీకు వారం రోజులు అవసరం లేదయ్యా అంటాడు. నేను కథ చెప్తా వీరు. పూర్వం ఖట్వాంగుడు ఒక మహారాజు గారు ఉన్నాడు. ఆయన చాలా గొప్పరాజు, భూమిని పరిపాలించేవాడు. ఆయన ఎంత గొప్పరాజు అంటే ఒకసారి దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో మామూలే కదా, యుద్ధంలో ఎప్పుడు దేవతలు ఓడిపోతారు. రాక్షసులు గెలుస్తున్నారు. గెలుస్తుంటే దేవతలు వచ్చి ఈయన అడుగుతారు, సహాయం అడుగుతారు. బాబు నాకు సహాయం చేయండి, నువ్వు సహాయం చేయలే, మాకు రాక్షసులు కొట్టేస్తున్నాము అని. సరే, ఈయన వెళ్ళి స్వర్గానికి వెళ్ళి ఈయన బాహుబలంతో వాళ్ళందరినీ సంహరించి ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన స్వర్గాన్ని వాళ్ళకి ఇప్పిస్తాడు. ఇప్పిస్తే దేవతలు అడుగుతారు అన్నమాట, మీకేం మనం కావాలో కోరుకోమండి. ఈయన ఉన్నవాడు అనుకోవచ్చు కదా, ఈయన ఇంకేం అక్కర్లేదు, నాకు ఆయుర్దాయం ఎంత ఉందో చెప్పండి అన్నాడు.
అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లెక్కలన్నీ కట్టి అయ్యా నీకు 2 గడియల కంటే ఆయుర్దాయం లేదు, కానీ మేము ఒక ఉపకారం చేస్తాను నీకు, ఆ 2 గడియలు కూడా నువ్వు భూమి మీదకి వెళ్ళాక లెక్క పెట్టుకోవచ్చు, కాబట్టి భూమి మీదకి వెళ్ళని చెప్తాను. భూమి మీదకి వెళ్ళాక ఆయన 2 గడియలు ఉన్నాడు ఆయన సమయం. సరే ఆయన గబగబా అన్నీ తట్టపడ సర్ది వేసి భూమి మీదకి వచ్చేస్తాడు. వచ్చేసి ఉన్నదంతా ఎక్కడెక్కడ చేసి గంగానది తీరంలో కూర్చుని హరినామ సంకీర్తన చేస్తూ మోక్షాన్ని పొందాడయ్యా. 2 గడియలు చాలయ్యా మోక్షం పొందడానికి, నీకు 1 వారం రోజుల సమయం ఉంది, నీకు భయం లేదు అని చెప్పి చెప్పుకుంటూ వస్తాడనమాట. ఎలా చేయాలి ఇదంతా చెప్పుకుంటూ వచ్చి బ్రహ్మగారికి మొట్టమొదట విష్ణుమూర్తి చెప్పాడు ఇది. ఆ బ్రహ్మగారికి ఏం తోచట్లా పాప, ఈయన కథ చెప్తున్నాడు మరి అక్కడి నుంచి, ఈయన కథ చెప్పుకుంటూ వస్తున్నాడు, ఈయన చెప్తున్నాడు శుభ్రంగా అనమాట. ఆయన చెప్పే ముందు ఇది భాగవతం అనేటటువంటి కథ చెప్తాను నీకు, దీనివల్ల నీకు ముక్తి తప్పకుండా వస్తుంది అని. అలాగండి, భాగవతం అంటే మరి మా కృష్ణుడు మావాడే కదండి, మేము మా తాతలందరూ ఆయనతో కృష్ణుడు వారు తిరుగుతున్నారు కదా, వాళ్ళందరికీ ముక్తి వచ్చిందా? వచ్చిందయ్యా, తప్పకుండా వచ్చింది, వాళ్ళకి ముక్తి వచ్చింది, వాళ్ళకి వచ్చిన ముక్తి నీకు కూడా వచ్చాడు చేస్తాను నేను, ఎందుకంటే ఆయన అటువంటి వాడు ఆయన అని చెప్పి బ్రహ్మగారికి ఆయన చెప్తాడు. బ్రహ్మగారు ఒకసారి బ్రహ్మగారి పరిస్థితి చూస్తే మనకి చాలా దారేస్తుంది. ఆయన పుట్టినప్పుడు ఎవరు లేరు, ప్రపంచంలో ఎవరు లేరు, ఆయన ఒకటే 10 మంది కూర్చున్నాడు అంతే, ఏమి లేదు అక్కడ, ఏమి చుట్టూ అందరూ కూడా ఉంటారు అనమాట, ఏమి తోచదు, ఎవరు పలకరు, ఎవరు లేడు అనమాట. విసుగొచ్చేసింది ఆయన, కొన్నాళ్ళు చూశాడు, విసుగొచ్చేసి ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు. తపస్సు చేయడం అసలు చూద్దాం దీని యొక్క పద్ధతి ఏమిటో, మనం ఎక్కడ కూర్చున్నాం, ఈ తామర పువ్వు యొక్క అడుగు కెడదామని చూశాడు, ఎంతకీ దొరకలేదు, మళ్ళీ పైకి వచ్చాడు, ఎందుకని మీకు అని చెప్పి, మన పోతే రాలేమని చెప్పి వచ్చేసి అప్పుడు వెతకడం మొదలెట్టాడు. ఏం చేయాలి? తపస్సు చేయడం మొదలెట్టాడు. తపస్సు చేయడం మొదలు పెడితే ఇదంతా కూడా ఈయన చెప్తున్నాడు అనమాట. ఎవరు? సుఖమహర్షి చెప్తున్నాడు ఆయనకి. తపస్సు చేస్తున్నాడు అయ్యా. తపస్సు చేస్తుంటే విష్ణుమూర్తి పరమేశ్వరుడు కనిపించాడు. పరమేశ్వరుడు అంటే విష్ణుమూర్తి అనమాట. కనిపించి ఎందుకు తపస్సు చేస్తున్నావు ఏంటంటే, అయ్యా నాకు ఇంత గందరగోళంగా ఉంది, నన్ను ఎందుకు పట్టుకు వచ్చావు నువ్వు తెలియదు, నేనేం చేయాలో తెలియదు, నాకు ఇక్కడ ఖాళీగా కూర్చున్నాను, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, నాకు తోచట్లేదు ఏమి, నేను చేయాల్సిన పని ఏమిటి చెప్పు, నువ్వెవరో చెప్పు ముందు అని అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు అదంతా చెప్పుకొస్తాడు. ఈ చెప్పుకొచ్చిన విషయాన్ని నారద మహాముని వచ్చి ఒకసారి అడుగుతాడు. అడిగింది, నాన్నగారు మీరు బాగానే కూర్చున్నారు, ఇక్కడ బాగానే ఉంది, నేను ఎందుకున్నాను ఇక్కడ, అసలు ప్రతివాడికి వచ్చే ప్రశ్న ఇదేను, నేనెవరు, నేను ఎందుకున్నాను అనే ప్రశ్న మన కాలంలో మనకు రాదు, కానీ ఆ కాలంలో బాగా వచ్చేది. ఆ కాలంలో ప్రతివాడికి అదే ప్రశ్న అనమాట, నేనెవరు, నేను ఎందుకున్నాను ఇక్కడ అనే ప్రశ్న వచ్చింది నారదుడికి. వెళ్ళి ఆయన అడిగాడు, నువ్వు బ్రహ్మగారి కదయ్యా, ఆయన సృష్టి చేయమని చెప్పాడు కదా విష్ణువు, నేను సృష్టి చేయమని చెప్పాడు, చేస్తున్నావు కదా నువ్వు బాగానే ఉంది, నువ్వు ఖాళీగా ఉన్నావు, బాగానే ఉన్నావు, మేమేం చేయాలి, మాకు తెలియదు కదా, కాబట్టి మా విషయాలు మాకు చెప్పు అని చెప్తాడు. అడుగుతాడు. అడిగితే నారద మహాముని అప్పుడు బ్రహ్మగారు, నాకు విష్ణుమూర్తి ఇలా చెప్పాడయ్యా, ఏ విధంగా సృష్టి చేశాడు అది భాగవతం అనేటువంటి పురాణం ద్వారా చెప్పాడు నాకు. ఇప్పుడు మనకు వచ్చే అనుమానం వస్తుంది, అందరికీ వచ్చే అనుమానం ఆయనకి వచ్చింది. పురాణం అంటే ఏంటి? మనం ఏదో చిన్నప్పుడు ఏదో గుళ్ళోకి వెళ్ళి అక్కడ కూర్చునే శాస్త్రి గారు ఏదో చెప్తుంటే కాసేపు ప్రసాదం కోసం కూర్చునే పురాణం, మనకి తెలిసిన పురాణం అదే అనమాట. ఆయన అయ్యేదాకా కూర్చుంటే మనకి ఏదో ప్రసాదం పెడతారు అప్పుడంతే. భాగవతం పురాణం అంటే ఏమిటి? పురాణం పంచలక్షణం, 5 లక్షణాలు కలిగింది పురాణం. సర్గంచ ప్రతిసర్గంచ వంశం మన్వంతరాణిచ వంశాను చరితం చేయవా పురాణం పంచలక్షణం అని. ఏమిటి 5 లక్షణాలు అంటే, సర్గం అంటే సృష్టి, ప్రతిసర్గం అంటే లయం, మన్వంతరం అంటే కాలగమనం, కాలగమనాన్ని చెప్పాలి. వంశం అంటే ఈ సృష్టిలో మనిషి యొక్క జన్మ ఏంటి, ఆ మనుషుల యొక్క జన్మలో మొట్టమొదటి పుట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళ సంగతి ఏంటి. వంశానుచరితం, ఆ తర్వాత ఏ మహారాజులు పరిపాలన చేశారు, ఏ విధమైన ధర్మాలను పాలించారు వాళ్ళు అని చెప్పేది వంశానుచరితం. ఈ 5 లక్షణాలు కలిగినది పురాణము అనబడుతుంది. సామాన్యంగా అన్ని పురాణాలు అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు, కనీసం 3 లక్షణాలైనా ఉంటే కనీసం మనవాడు చెప్పినట్టు ప్యాస్ మార్కులు అనమాట, ప్యాస్ మార్కుల్లో బయటపడచ్చు వాటిని.
వేదవ్యాసుల వారు పురాణాలన్నింటినీ విడదీసి చక్కగాను 18 పురాణాలకి రచించాడు. అందులో భాగవతం ప్రథమ పురాణం, పెద్ద పురాణం, అన్నిటికంటే పవిత్రమైన పురాణాలు. మరి 18 పురాణాలు ఎలాగయ్యా మేమేం చేసుకోవాలి, మాకు ఎలా తెలుస్తుందంటే 18 పురాణాలు మనం గుర్తుపడడం కష్టం, వాళ్ళ పేరు కూడా మనకు తెలియదు కదా. వాటికి ఒక చిన్న చిట్కా చెప్పారు వాడు పెద్దవాడు, గుర్తుపెట్టుకోవడం ఈ తేలిక అనమాట. భద్వయం మద్వయం చేయవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని ప్రచక్షతే. భా అనే అక్షరంతో రెండు మొదలవుతాయ్యా. భాగవతం భవిష్యత్ పురాణం, మద్వయం మాకారంతో 2 మొదలవుతాయి, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భ్రత్రయం చతుష్టయం బ్రా అనే దాంతో 3 మొదలవుతాయి, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం. అలాగే వా అనే అక్షరంతో 4 మొదలవుతాయి, 4 పురాణాలు వా అనే అక్షరంతో మొదలవుతాయి అన్నమాట. విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం. ఇక అనాపలింగ కుస్కాని ఇక మిగతా మిస్లేనియస్ వీళ్ళందరూ అనమాట. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మపురాణం, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇలా 18 పురాణాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక శ్లోకంలో చెప్పారు. అలా గుర్తుపెట్టుకుంటే మనకి సమయం బాగుంటుంది. భాగవతం ఇందులో మహా ప్రసిద్ధమైన పురాణం. ఎందుకంటే మిగతా పురాణాల్లో 5 లక్షణాలు లేకపోయినా సరే భాగవతంలో 10 లక్షణాలు ఉన్నాయి. 5 లక్షణాలతో పాటు ఇంకొక 5 లక్షణాలు ఇంకా అదనంగా ఉన్నాయన్నమాట. అటువంటి పురాణంగా నీకు చెప్తానయ్యా తప్పకుండా నేను అనగానే మళ్ళీ అనుమానం. భాగవతం అంటే ఏంటి? భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క లీలలు, భగవద్భక్తుల యొక్క చరిత్రలు చెప్పేది భాగవతం. మళ్ళా ప్రశ్న ఏంటి? భగవంతుడు ఎవడు? భగవంతుడు ఎవడు ఉండాలి అక్కడ. భగవంతుడు ఎవడు లేకపోతే ఏం చేస్తున్నాం మనం దాన్ని? భగవంతుడు ఎవడు అంటే భగవత్ శబ్దానికి పడాలి. ఉత్పత్తించి వినాశించ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యా అవిద్యాంచ నవాచ్యో భగవానితి అని దానికి శాస్త్రవచనం. భగవంతుణ్ణి ఏ విధంగా నిర్వచించవచ్చో చెప్పారన్నమాట. భగవంతుడిని నిర్వచించగలిగాడు చాలా గొప్పవాడు కదా ఆయన. మనోవాచామగోచర ఎవరు చెప్పలేరు వాడు. కాబట్టి ఈయన నిర్వచించింది భగవంతుడిని కాదు, భగవంతుడు కాని వాళ్ళని నిర్వచించాడు. ఏంటంటే ఉత్పత్తించి వినాశించ, ఉత్పత్తి ఉన్నవాళ్ళు, వినాశం కలిగిన వాళ్ళు, భూతానా ఆగతింగతిం పంచభూతాలు వచ్చిపోతున్నవే ఉంటేను, వేత్తి విద్యాం అవిద్యాంచ ఇది విద్య అది అవిద్య అని తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు వీళ్ళెవడు కూడా భగవంతుడు కాదు అని చెప్పి వాడు కాని వాళ్ళు భగవంతుడు అనమాట. అటువంటి భగవంతుడు. ఇది ఇంకా ముందుకు పెడితే, ఇంకా కిందకి పెడితే భగవంతుడు అంటే భగం కలిగిన వాడు అంటే ఇప్పుడు రూపవంతుడు రూపం కలిగిన వాడు, గుణవంతుడు గుణం కలిగిన వాడు, బలవంతుడు బలం కలిగిన వాడు. మరి భగవంతుడు భగవాన్ అయితే కదా. దానికి ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్ప్రియ జ్ఞాన వైరాగ్య వ్యక్తైవ షణ్ణా భగ ఇతీరణ 6 లక్షణాలు ఉన్నటువంటి 6 లక్షణాలను కలిపి భగవంతుడు అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు, సంపద కాదు. ఈశ్వరత్వం అంటే ప్రభుత్వం, అన్నిటినీ పరిపాలించే సమర్థత కలిగింది ఐశ్వర్యం. సమగ్రస్య అన్ని చోట్ల ఉండగలిగింది. వీర్యస్య తనకంటే బలవంతుడు లేనివాడు. యశస్ప్రియ కీర్తి మీద ప్రియం కలిగిన వాళ్ళు. జ్ఞాన వైరాగ్య వ్యక్తైవ జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. జ్ఞానం ఉన్నంత మాత్రం దాన్ని సంపాదించుకోవడం కాకుండా జ్ఞానం ఉన్న తర్వాత దాన్ని వదిలిపెట్టగలగాలన్నమాట. ఈ 6 లక్షణాలు కలిగింది భగం అనేది. ఆ భగవం కలిగిన వాడు భగవంతుడు. అందుకే భగవతి అమ్మవారు కూడా భగవతి అని పేరు అందుకే అనమాట. ఈయనకి భగవంతుడు. సరే ఇది బాగానే ఉందయ్యా, బాగానే చెప్పావు, అంతా బాగానే ఉంది, భగవంతుడు అమ్మ బాగానే ఉంది. ఈ లక్షణాలు చాలా మందికి ఉంటాయి కదా. బ్రహ్మగారికి ఉన్నాయి, విష్ణుమూర్తికి ఉన్నాయి, శివుడికి ఉన్నాయి, ప్రతివాడికి ఉన్నాయి. అవసరం వస్తే ఇంద్రుడు కూడా చాలాసేపు ఉంటాయి. మరి ఇందులో ఎవరిని మనం భగవంతుడు భాగవతాన్ని గురించి ఎందుకు చెప్తున్నాం అంటే సుఖమహర్షి అంటాడు, నిజమే ఈశ్వరుడికి భగవంతుడి పేరు తప్పకుండా ఉండవలసిందే. ఆయనకు పుట్టుక సాగులు లేవు, ఆయనకి లేవు అసలు. అలాగే ఆయన అవతారాలు పెద్దగా ఏమి లేవు.
ఇక బ్రహ్మగారి విషయం తీసుకుంటే ఆయన ఎప్పుడు సృష్టి చేస్తూ ఉంటాడు, ఆయన పని పడలేదు. ఎప్పుడన్నా తీర్పుడు కుదిరిందంటే ఎప్పుడో సరస్వతి పక్కన ఉంటే పాపం ఏదో కాసేపు సలాపాలు ఆడదాం అనుకుంటాడు. ఆ తర్వాత కొంత గొడవ అయింది, ఆ మధ్య కొంత గొడవ అయింది, చాలా గొడవ అయిపోయింది అనమాట. కాళహస్తి మహత్యంలో ఉంటుంది అది, మీరు వింటే తెలుస్తుంది. ఆయన ఒకసారి ఇలాగే ఈయనేదో కాసేపు సృష్టి ఆపి కాసేపు ఆపి ఖాళీగా ఉంటే ఆవిడ ఏదో పక్కన కూర్చున్నాడు. ఆ పక్కన కూర్చోకుండా ఉంటే బయట సరిపోయేది. ఈయన ఉండి ఏం చేశాడు, మనకి సంతానం కావాలి నువ్వు నేను అడిగాడు. ఈయనకేం శుభ్రంగా కొన్ని కోట్ల జీవరాశులు పిలిచాను కదా రోజులను, మనకి సంతానం కావాలంటే ఆవిడ చెప్పింది, నీకు ఎందుకు ఆయన సంతానం గొడవ వద్దు. సరే వినలేదు. సరే తర్వాత కాళహస్తి మహత్యంలో వస్తుంది, చాలా బాగుంటుంది. బ్రహ్మగారికి రెండో పని ఉంది, ఇంకా ఖాళీగా ఉంటే ఎవరో వాళ్ళు తపస్సు చేస్తారు, ఆయన కోసం తపస్సు చేసేవారు, రాక్షసులు తపస్సు చేస్తారు ఆయన కోసం. ఏరండి శివుడు అందరూ తపస్సు చేసేవాడు కదా, విష్ణుమూర్తి వెండి వాడు మాట ఎలా శివుడు పట్టించుకోడు ఆయన. అందుకని ఈయన తేలికే వచ్చేవాడు ఈయన అని ఈయన కోసం తపస్సు చేస్తారు. ప్రతి వాళ్ళు తపస్సు చేస్తుంటారు అనమాట. తపస్సు చేసినప్పుడు వెళ్ళి ఖాళీగా వెళ్ళి వాళ్ళకి ఏదో వరం ఇచ్చేస్తాడు. అది పీకల మీదకి వస్తుంది. ఆయన చేసిన వరాలన్నీ పీకల మీదకి వచ్చినవే అందరికీ. ఒకసారి ఇలాగే అయింది కదా, ఒకసారి అలాగే నానా గోళ అయిందనమాట. ఒకసారి మహిషాసురుడికి వరం ఇస్తాడు. వాడేమడిగాడు, స్త్రీ తప్ప ఎవరు చేసినా ఎవరి చేత తప్పకుండా ఉండేది చూడమన్నాడు. ఇచ్చాడు, వరం ఇచ్చాడు. వాడు విజృంభిస్తున్నాడు. వాడు విజృంభిస్తుంటే బ్రహ్మగారు పట్టుకుని విష్ణుమూర్తి దగ్గర వచ్చాడు. ఏమయ్యా, అప్పుడు ఏం చెప్తాడు, తెచ్చి దివ్యర్థమును దేవతలందరకు వరంబు మున్నిచ్చి దేవి భాగవతంలో ఉంటుంది. ఎందుకు తెచ్చావయ్యా, ఇది మా తలకనిపి తెచ్చావు నువ్వు అనవసరంగా, ఈ వరం ఇచ్చి వాడికి తెచ్చి దివ్యర్థమును దేవతలకందరకు వరంబు మున్నిచ్చి ఇకే విషయనవు ఎవ్వరికే నీ వీడవజ్జుడవు. వీడి ఎవరు చంపుతారు, వీడిని ఎవరు దొరుకుతారు, ఆ చెప్పను వధింపగల అంగనలు ఎవరున్నారు, వీడిని చంపేటువంటి స్త్రీ ఎవరున్నారు అని చెప్పి అని అంటాడు. నీ తలోదరిని గుత్తు నా తలోదరిని గుత్తును గుత్తు వాసవాంగనం, మీ ఆవిడ పంపిస్తాడయా లేకపోతే మా ఆవిడ పంపించమంటావా? చూడండి ఎంత సహజంగా ఉందో. బ్రహ్మగారు వచ్చి అడిగితే విష్ణుమూర్తి కోపం వస్తుంది మనకి, నువ్వు ఎందుకు వరం ఇచ్చావయ్యా అసలు, మీ ఆవిడని పంపిస్తావా చంపడానికి, లేకపోతే మా ఆవిడ పంపించమంటావా, లేకపోతే ఇంద్రుడి భార్య ఆవిడ పంపిస్తావా, నువ్వు పంపించగలవు, నువ్వు కోపడతాడు. సరే తర్వాత అన్నిటికీ ఉన్నాడుగా పాపాలు భైరవుడు అయినా అక్కడికి వెళ్తారా, అది పని అవుతుంది అనుకోండి. బ్రహ్మగారికి ఆయన పనేది. కాబట్టి ఈ మిగిలిన వాళ్ళు ఎవరంటే విష్ణుమూర్తి. ఈయనకి భగవంతుడైనటువంటి లక్షణంతో పాటుగా ఈయనకి కొన్ని అవతారాలు ఎత్తినటువంటి చరిత్ర కూడా ఉందన్నమాట. కాబట్టి ఆ చరిత్రలో, ఆ అవతారాలు ఎత్తినటువంటి చరిత్రలో ఎంతోమందిని శిష్ట రక్షణ చేశాడు. కాబట్టి దీనిని మనం భాగవతం అని పిలుద్దాం. శివుడు కూడా భాగవతం ఉన్నది కానీ దీనికి ఉన్నటువంటి ప్రాచుర్యం మిగతా వాటికి ఉండదు. కాబట్టి దీనిని మనం తీసుకుని దీన్ని చెప్పుకుందాం అని చెప్తాడన్నమాట శివుడు. ఆ విధంగా భాగవతం అంటే విష్ణు కథామయం అనే ఉద్దేశంలో చెప్పుకుంటూ వస్తాడు. చెప్తూ ఆయన చెప్తాడు, ఆయన ఏ విధంగా భాగవతాన్ని మనం వినాలి అంటే, మనం కవి కాలేసుకుని కాఫీ చేతిలో కూర్చుని వినొచ్చు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి దాంట్లో ఉన్న అర్థాన్ని సేకరించి తద్వారా విషయలోలత్వాన్ని అంతటినీ ఆపేసి ఇంద్రియాలందరినీ వశం చేసుకుని మనస్సుని కేంద్రీకరించి వినమని చెప్తాడు అనమాట. వినమంటుంటూ ఒక మాట అంటాడు. ఎంత బాగా అంటాడంటే, మనం అందరూ ఇళ్లలో కూర్చుంటాం, ఎందుకు చేస్తున్నాం ఈ పని? కమనీయ భూమి భాగములు లేకున్నవే పడి ఉండుటకు దూది పరుపులేలా. ఎందుకు పెద్ద పెద్ద పరుపులు ఎందుకు పడుకోవడం, మీరు అందరూ ఉన్నారు హాయిగా నేను పడుకోవచ్చు కదా, అందంగా ఉంది కదా ఎలా అని చెప్తున్నాడు. సుకుమారి చెప్తాడు అనమాట. సహజములకు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేలా. పెద్ద పెద్ద వెండి పాత్రలతోటి భోజనం చేయాలా, మన చేతులు ఉన్నాయి కదా. పలకలాశాజనావడు లేకున్నవే కట్ట దుకూల సంఘాతమేలా. వనక నివసింప గుహరు లేకున్నవే ప్రాసాద సౌధాది పట్టణమేలా. ఫలరసాదులు గురియవే పాదపములు ఇవన్నీ ఉండదు దేనికయ్యా, మనకి హాయిగా చక్కగా ఫలాలిచ్చేటువంటి చెట్లు ఉన్నాయి కదా, హాయిగా దాని కింద కూర్చుని ఫలం ఇస్తుంది, ఏడా ఇస్తుంది కదా మనకి. చదు జలములనుండవే సకల నదులు వసగ భిక్షయు పెట్టరే పుణ్యసతులు ధనమదాందుల కొలువేల తాపుసులకు
అలా తపస్సులుగా ఉండే వాళ్ళకి ఎందుకు ఈ మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ ధనమలాంధ్రుల యొక్క గురువు చేయడం దేనికి? అలా చేయొద్దు. పరీక్షిత్ గారు చెప్పినాడు అనమాట, నువ్వు హాయిగా చక్కగా వచ్చేసావు, ఇక్కడికి గంగానే తీరానికి వచ్చావు, హాయిగా ఇలా ఉండు, ఈ భాగవతాన్ని వినడానికి నీకు తగిన అధికారం వచ్చింది ఇప్పుడు అంటాడు అనమాట. అనగానే ఆయన అడుగుతాడు, ఎలాగయ్యా ఇందులోనూ ఎలా ఆయన ధ్యాసంతో ఒకటే, ముక్తి ఎలా వస్తుంది? ప్రతి ప్రశ్నలో ముక్తి ఎలా వస్తుంది నాకు అంటే, దీంట్లో 2 ముక్తులు ఉన్నాయా, సద్యోముక్తి, క్రమముక్తి అని 2 ఉన్నాయి. అందుకని ఏ విధంగా చూసినా సరే ఈ 2 ముక్తుల్లో కూడా నీకు కొంత సాధన ధారణ అవసరం. ఆ ధారణ ఉంటే వస్తుంది అంటాడు. ఇక నుంచి కొంచెం బరువుగా ఉంటాయి, కొంచెం తేలిక చెప్పడం అనమాట. నేను మరి ఈ 2 ముక్తులు ఏంటి? మళ్ళా ఒక ముక్తి కాదు, 2 ముక్తులు, 2 రకాల ముక్తులు. అంటే మార్గం వేరు, గమ్యం ఒకటే. దీనికి నాకు తోచిన ఉదాహరణ ఏంటంటే 2 మార్గాలు, విహంగ మార్గము, పిపీలికా మార్గము, 2 మార్గాలు. విహంగ మార్గం అంటే పక్షి, చెట్టు మీద ఓ పండు ఉంటుంది, ఆ పండుని తినాలి. కింద ఓ పక్షి ఉంది, ఓ చీమ ఉంది. వీటి రెండింటికి కూడా దాని మీద దృష్టి ఉంది, తినాలి. ఈ పక్షి ఏం చేస్తుంది? ఒక్కసారి ఎగిరి దూకి వెళ్ళి పట్టుకునే దాన్ని. అది విహంగ మార్గంలో వచ్చేటటువంటి సత్యోముక్తి వెంటనే వస్తుందన్నమాట. ఇక క్రమముక్తి అంటే పిపీలికా మార్గం. చీమ ఏం చేస్తుంది? ఇది ఎగరలేదు కదా పాపం, అందుకే ఇది మెల్లిగా మెల్లిగా అడుగు వేసుకుంటూ వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి ఓ 2 రోజులు చేసి దాన్ని తీసుకుంటుంది. మరి అందరూ విహంగంలో వెళ్ళచ్చు కదా. విహంగంలో ఉన్నటువంటి మహాప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఆ ఎగిరిన పక్షి అక్కడ దాకా వెళ్ళలేకపోతే అదో పాతాళానికి పడడం ఖాయం. పిపీలికా మార్గంలో భయం. పిపీలికా మార్గంలో భక్తి ద్వారా సాధించవచ్చయ్యా, మెల్లిమెల్లిగా చేసుకుంటూ పెడతావు నువ్వు, నీకు తప్పకుండా దొరుకుతుంది. అది భక్త్యానహంసయ్యేవా అంటాడు కదా దీంట్లో కూడాను. భగవద్గీతలో మళ్ళీ చెప్పుకుందాం ఇంకోసారి వచ్చినప్పుడు, భక్తి వల్లనే మాత్రమే నేను దొరుకుతాను. చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు గానముల శౌచశీల తపములను, చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన విధంబునచ్యుతుడు సిద్ధముసుండి అంటాడు. ప్రహ్లాదుడు వాళ్ళ పిల్లలతో చెప్తూ ఉంటాడు అనమాట, తోటి బాలకులతో చెప్తూ ఉంటాడు. ఆయన ఇలాగ హరి అనేవాడు ఆయన మామూలుగా దొరకడయ్యా, ఊరికే వ్రతములు క్రతువులు వేదాధ్యయనాలు ఇవన్నీ చేస్తే దొరకడాయన. అలాగే దానాలు చేసి చాలా బళ్ళు కట్టేసుకుని చేసిన వాళ్ళు కూడా దొరకడు, యుక్తి వల్ల కూడా దొరకడు, భక్తి వల్లే దొరుకుతాడు ఆయన. భక్తి వల్ల దొరికింది నిజమైన భక్తి అనమాట. ఆ విధంగా దొరుకుతాడు ఆయన అని ముందు వస్తున్నాడు, మనకి ప్రహ్లాద చరిత్రలో వస్తుంది అది. అలాగే ఈయన కూడా చెప్తాడు అనమాట, ఈయన సుఖమహర్షి కూడా అదే అంటాడు, భక్తి మార్గంలో వెళ్ళవయ్యా, ఈ వారం రోజుల్లో నీకు తప్పకుండా ముక్తి వస్తుంది, నువ్వు కంగారు పడకు, నువ్వు చెప్పినంత విను పూర్తిగాను, ఇక దాని గురించి మర్చిపో, ఆ ముక్తి ప్రతి అడుగుడికి ముక్తి అనక వస్తుంది నీకు, నేను చెప్పిన కథ అంతా విను, మొత్తం అంతా విన్న తర్వాత మాట్లాడు అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, మరి పురాణం చెప్తున్నారు కదా మీరు, మరి పురాణం అంటే సృష్టి క్రమం చెప్పండి, నాకు సృష్టి ఎలా జరిగింది చెప్పండి అంటారు. అమ్మయ్య నువ్వు అడిగావు కదా అని చెప్పి అప్పుడు ఇప్పుడు ఈ పొందల గారు అంటాడు దాకా అన్నాడు, అనిన ఉత్తరానందను వచనములకు నిరుత్తరుండుగాక సదుత్తర ప్రసాద కుతూహల మానసుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపసోత్తముండు అంటాడు. చూడండి అథవా ఒక్క మాటని ఉత్తమం అనే పదాన్ని అన్ని రకాలుగా పోయాడు ఆయన అంటాడు అనమాట. ఇలాగా ఆయన అడిగాడు, ఆయన అడిగిన దాన్ని మనం సాధ్యమైనంత వరకు ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కాబట్టి చెబుదాం అనుకుని ఆయన వెంటనే భగవంతుని ప్రార్థిస్తాడు అనమాట. ఆయన సుఖమహర్షి ప్రార్థిస్తాడు. ఎవరిని? శ్రీకృష్ణ పరమాత్మని, ఈశ్వరుని ప్రార్థిస్తాడనమాట. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంవరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకం రావింపరాకుండు దుస్తర మార్గమున తేజరిల్లు హరికిందత్వార్ధనై మొక్కెదన్. ఆయన ఎంతో మహాజ్ఞాని. అంతటి మహాజ్ఞాని కూడా మొట్టమొదట దేవుణ్ణి ప్రార్థించి ఆ తర్వాత ప్రారంభిస్తాడనమాట. ఆ ప్రారంభించినప్పుడు ఇక్కడ దాదాపుగా ఒక 9-10 పద్యాలు ఉన్నాయి.
ఈ 10 పద్యాలు మీరు చెప్పడం చదువుకుని మనలో చదువుకోవచ్చు. వీటిని చాలా బాగుంటాయి అన్నమాట. అది ఆయన ఏదో ఒక సందర్భంలో రాసింది కాదు. ఈ ప్రతి పద్యం కూడా ఎప్పుడైనా సరే మన ఖాళీగా ఉన్నప్పుడు ఒక పద్యం చదువుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏ విభుబంధనార్చనము లేవిపు చింతయు నామకీర్తనం బేబిహులీల అద్భుతములెవ్వని సంశ్రవణము సేయ దోషావలి పాసి లోకము శుభాయత వృత్తి జలంగునండ్రు నేనా విభునాశ్రయించద నగౌగ నివర్తను భద్రకీర్తనం అంటాడు. ఎటువంటి వాడైతే ఇదే అర్థం తలదొస్తుంది. ఎవరి చైతన్య జగమెవరి లోపల అనే దాంట్లో ఇది వస్తుంది అనమాట. ఎవరి వలన ఎవరికి ప్రార్థన చేస్తే, ఎవరిని ప్రార్థన చేస్తే మనకు ముక్తి కలుగుతుందో అటువంటి వాడిని ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అలాగే ఇంకో 9 పద్యాలు ఉన్నాయనుకోండి. ఆ పద్యాలు చెప్పిన తర్వాత నువ్వు అడిగిన మహారాజా, నువ్వు అడిగిన విషయాన్నే నారదుడు గారు బ్రహ్మని అడిగాడు. ఆ విషయం చెప్తున్నాను వినంటాడు అన్నమాట. విని అని ప్రారంభిస్తాడు. సృష్టి అడిగాడు కదా. అప్పుడు బ్రహ్మగారు అడుగుతాడు, విష్ణుమూర్తి అడుగుతాడు, అయ్యా ఇలాగే నువ్వు అడిగితే ఆయన ఏం చెప్తాడు అని ప్రారంభిస్తాడు. ఈయన నారదుడు బ్రహ్మగారు తపస్సు చేస్తాడు. చేస్తే విష్ణుమూర్తి కొన్నాడు ప్రత్యక్షం అయిన తర్వాత ఈయన అడుగుతాడు, ఏం చేయాలో నాకు తెలియదయ్యా, నాకు చెప్పమని అడుగుతాడు. అడిగితే బాబాయ్ నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు నీకేం చేయాలో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇంకా తపస్సు చేస్తుంది కాసేపు ఇంకా అంటాడు. ఆ తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. ఆ తపస్సులో ఈయన కనపడతాడు, విష్ణుమూర్తి మనకు కనపడి నువ్వు ఈ విధంగా సృష్టి చేయవయ్యా. ఈ సృష్టి ఎలా జరుగుతుందంటే ఆకాశాత్ వాయు అగ్నిరాప మన ఉపనిషత్తులో ఉంది కదా, అదంతా కూడా దీంట్లో రాసుకొస్తాడనమాట. నువ్వు మొట్టమొదట మాత్ర అనే దాన్ని సృష్టించు, దాంట్లో నుంచి అహంకారం సృష్టించు, అహంకారం నుంచి మనస్సు సృష్టించు, మనస్సు నుంచి చిత్తంతో సృష్టించి అక్కడి నుంచి ఇలా చెప్పుకుంటూ వస్తాడు ప్రతిదినం. ఇలా చేసుకొస్తే నీకు సృష్టి వస్తుంది అని చెప్తాడు. ఇది చదువుకోవాలంటే మనకి ఇంకో 2 పేజీలు 3 పేజీలు నడుస్తుంది. అసలు ముఖ్యంగా చెప్పవలసింది సృష్టి ఏ విధంగా చేయాలో ఆ విష్ణుమూర్తి బ్రహ్మగారికి చెప్పాడు. చెప్పిన తర్వాత నేను సృష్టి చేసిన నాకేం ఉపయోగం అని అడిగిన ప్రశ్నే, నేను చేశాను సృష్టి నాకేం ఉపయోగం? ఎవరికైనా అంతే కదా, ఎవరైనా అడిగేది ఎందుకు చేయాలి, నాకేం పని నేను చేయనంటే ఇప్పుడు ఏం చేయాలి, అలాగే నేను చేయనన్నా అనుకో నాకేమిటి లాభం నేను అన్నా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, నీకేం లాభం లేదయ్యా, నువ్వు చేసిన దానిలో ప్రజలకు ఉపకారం ఉంటుంది, మిగతా జీవజాతులకు అందరికీ ఉపకారం ఉంటుంది, ఈ భూతాలంటికి ఉపకారం జరుగుతున్నాను వల్ల. అదే కాకుండా నువ్వు కాదు చేసేది, నేను చేస్తున్నాను. నువ్వు ఉన్నావు అంతే, అక్కడ నీ ద్వారా జరుగుతుంది పని అంతే అని ఊహించుకుంటే నీ క్రియ నీవు చేయగలుగుతావు. కర్మణ్యేవాధికరిస్తే మా ఫలేషు కదాచన. నువ్వు చేస్తున్నావు అని అనుకోకు, నేను చేస్తున్నాను. నీ ద్వారా జరుగుతుంది నా పని, నీ ద్వారా జరగాలి. కాబట్టి ఇది జరగడానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా నేను సమకూరుస్తాను, నా ద్వారా జరుగుతాయి అవన్నీ. నువ్వేమి కంగారు పడద్దు, నీ పని నువ్వు చెయ్యి అని చెప్పి నేను భాగవతం అనేటటువంటి గ్రంథాన్ని నీకు ఇస్తున్నాను. ఈ గ్రంథాన్ని నువ్వు సృష్టించినటువంటి జీవులకి పంచిపెట్టి దీనివల్ల కొంతమంది జీవులు వాళ్ళ సత్వగుణం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతారు, వాళ్ళు దానివల్ల మీ అందరికీ మేలు జరుగుతుందని చెప్తాడు. ఆ భాగవతాన్ని అలా పట్టుకొచ్చి నారదుడు చెప్తాడు, మా నాన్నగారు నాకు ఇచ్చాడు, నేనేమైనా వేదవ్యాసుడికి ఇచ్చాను, వేదవ్యాసుడు ఏమనే సుకుమారుడికి ఇచ్చాడు అని చెప్తాడు. సుకుమారుడికి చెప్తాడు. చెప్పి అప్పుడు ఆ భాగవతంలో ఉన్న విశేషాలన్నీ కూడా క్లుప్తంగా అన్ని అవతారాలు 21 అవతారాలన్నీ కూడా క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తాడనమాట. దాంట్లో ప్రతి అవతారం ఎలా జరిగింది ఒక్కొక్క చిన్న పద్యంలో, మిగతావన్నీ తర్వాత వస్తాయనుకోండి. మొట్టమొదటి ఉపోద్ఘాతంలాగా తీసుకొచ్చి ప్రతి అవతారాన్ని కూడా తీసుకొచ్చి తప్పకుండా చెప్పుకుని వస్తాడు. దాంట్లో చిన్నది ఒక రాముడి యొక్క అవతారం చెప్పి, రాముడు ఆయన తండ్రి మాట కోసం అడవికి వెళ్ళాడు. ప్రపంచంలోనే కాదు, ఏ సృష్టిలో కూడా ఎక్కడా జరిగినటువంటిది విష్ణు అవతారంలో జరిగింది 2 చోట్ల. ఒకటి భార్గవరాముడు, రెండవది శ్రీరాముడు. చెప్పుకుంటూ వచ్చి ఆయన రావణుని అఖిల జగత్పిత్ రావణు వరి మార్చి నిలిపి రక్షో విభుగా రావణు ననుజన్మునినై రావణ
శతకీర్తి మెరసి రాఘవుడు అలమిన్, రావణుడిని చంపేసి ఇలా చేస్తాడయ్యా అని చెప్పిన తర్వాత ఆయన అంటాడు, ఆయన ఎలా పరిపాలించాడో చెప్తాడు. మాట ఎంత బాగుంటుందంటే అది ఆయన ఎలా పరిపాలించాడో చెప్తాడు. ధర్మ సంరక్షకత్వ ప్రభావుండయ్యు ధర్మ విధ్వంసకత్వమున వదలి. ఇక్కడ ఉంది సాహిత్య విశేషం అంతా ఇందులో ఉందన్నమాట. ధర్మ సంరక్షణ చేద్దామనుకుని మొదలుపెట్టి ధర్మ విధ్వంసం చేస్తాడు. ఎంత అందమైన ఉంది చూడండి. రాముడు ధర్మ విధ్వంసం ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు చేయడు. ధర్మం అనే దానికి ఇంకొక అర్థం ఉందన్నమాట. రాక్షస ధర్మాన్ని విరుద్ధంగా రాక్షస ధర్మాన్ని విధ్వంసం చేస్తాడు. ధర్మ సంరక్షకత్వమును వదలని ప్రభావుండయ్యు ధర్మ విధ్వంసకత్వమును వదలి కరదండనాభిముఖ్యము పొందకుండియు కరదండనాభిముఖ్యమును మెరసి. ఆయన కరుడు అనేటువంటి రాక్షసుని చంపాడు. ఆ రాక్షసుని చంపడం ఆయన బాగా ఉత్సాహం కలిగి చంపాడు ఆయన బాబు. కరదండనాభిముఖ్యమున మెరసి అంటాడు. కానీ కరదండనాభిముఖ్యమును పొందకుండి అంటే కర అంటే ఎక్కువైనటువంటి దండించడం అనేటువంటి దాంట్లో విముఖత్వం ఆయన. ఎక్కువ దండించడం అనవసరం కానీ శాంత స్వభావుడు ఆయన. అటువంటి వాడు అదే పదాలతో మన చూడండి ఎంత చక్కగా చెప్పాడు. కరదండనాభి ముఖ్యమున మెరసి కరుణ అనే రాక్షసుని చంపడంలో ఆయనకి చాలా హుషారుగా వచ్చింది. పుణ్యజనావన స్ఫూర్తి పెంపొందియు పుణ్యజనాంతక స్ఫురణదండ్రి. పుణ్యజనులు అంటే మహామునులు. వాళ్ళని రక్షించడంలో ఎంతో ఎంతో ఆయనకి ఆనందం అన్నమాట. అటువంటిది పుణ్యజనాంతక స్ఫురణదండ్రి. పుణ్యజనులు అంటే క్రూరమైనటువంటి వాడని అర్థం కూడా ఉందన్నమాట. ఒక అర్థం తీసుకుంటే క్రూరులను చంపడంలో ఆయన యొక్క ఉత్సాహం ఉంటుంది. అలాగే సంతతాశ్రిత విభీషణుడు కాకుండా సంతతాశ్రిత విభీషణుడిని ఆయన కాచాడు కదా పాపం. ఎప్పుడు ఆశయం పెట్టుకున్నాడు కదా. విభీషణత అనే పదాన్ని తీసుకుని సంతతాశ్రిత విభీషణుడు కాకుండా ఎప్పుడూ కూడా తనను ఆశ్రయించిన దుర్మార్గుణ్ణి వదిలిపెట్టకుండా సన్మార్గుడైన విభీషణుడిని రక్షించాడని చెప్తాడు అన్నమాట. ఆ పదాన్ని తీసుకుని ఒకే పదాన్ని తెలుగులో ఉన్నటువంటి అందం అది. మించి తన కీర్తి చేత వాసించి దిశలు తరమినుదీంపు రామునెవ్వరికినైనా చారు తరమూర్తి నవనీశ చక్రవర్తి ప్రకట గుణసాంద్రు దశరథ రామచంద్రుడు. అప్పుడు మళ్ళా మనం వెనకెడితే నారదుడికి బ్రహ్మగారు చెప్తాడనమాట. ఉపవాస వ్రతశౌచీరమక సంధ్యోపాసనాగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి సేకూరదు. అచ్చము భక్తిన్ హరి పుండరీకనైను సర్వాదిశాయిన్ రమాది పాపగ్ను వరేసు నచ్చుతిని అర్థింగొల్వలే గుండినన్. ఇందాక చెప్పినట్టుగా చిక్కడి వ్రతముల క్రతువుల అలాగా ఏ వ్రతాలు క్రతువులు చేసినా లాభం లేదయ్యా. ఈ హరి అనేవాడు భక్తి వల్లే చిక్కుతాడు. మరి ఇలా మాటికి ఎందుకు చెప్తున్నాడయ్యా అని మీరు అడిగితే అసలు పోతన గారిలోనే ఉంది ఈ బాధ అంతా. ఆ బ్రాహ్మడికి చేదస్తాం ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్నిసార్లు హరికీర్తి చెప్పినా సరే, 10 పద్యాలు అవగానే ఇంకో 2 సార్లు ఆయన హరినామ సంకీర్తన చేయకపోతే ఆయనకి తోచదు. ఆయనకి పాపం అనుకుంటాడు, ఆయన అయ్యో ఇన్నిసార్లు చెప్తున్నామే మనం, ఎవరిని ఆయన అనుకుంటారేమో, పునరుక్తి దోషం వస్తుందేమో అని భయ కూడా పడ్డా ఆయన చెప్పుకుంటూ పోతాడంతే. ఇదే భావాలు ఎన్నో చోట్ల ప్రాణ చరిత్రలో వస్తాయి, మళ్ళీ ఇక్కడే వస్తాయి కొన్ని చోట్ల. ఇలాగా ఆ శ్రీమన్నారాయణ కనిపించినప్పుడు ఆయన బ్రహ్మగారు ఆయన గురించి చెప్తాడు, బాగా చెప్తాడు. శాలితాఖిల కల్మష ప్రజామర నదీ జనక కోమల పదాబ్జముల వాణి. గంగానది ఆయన కాళ్ళ నుంచి పుట్టింది, పాదం నుంచి పుట్టింది అనమాట. అందరి పాపాలు పోగొట్టే గంగానది పుట్టినటువంటి పాదములు కలవాట ఆయన. అటువంటి వాడిని చూస్తున్నాడు ఆయన, బ్రహ్మగారు చూస్తున్నాడు అనమాట. అఖిల సంపత్కారణాపాంగ లక్ష్మీ విలాసిత వక్షస్థలంబు అని. అందరికీ సంపదలు ఇచ్చేటటువంటి లక్ష్మీదేవి ఆయన హృదయ వక్షస్థలంలో ఉంది. పద్మమిత్రామిత్ర భాషిత కరుణాతరంగిత చారు నేత్రముల వాణి. ఇక్కడ ఉంది సాహిత్యం మళ్ళా అందం.
పద్మమిత్రామిత్రభాషిత కరుణాతరంగిత చారు నేత్రమలవా అని ఆయన కళ్ళు ఎలాగంటే పద్మమిత్రుడు అమిత్రుడు కూడా. పద్మమిత్రుడు ఎవరు? సూర్యుడు. పద్మాలకు అమిత్రుడు ఎవరు? చంద్రుడు. అంటే సూర్యుడు చంద్రుడు కూడా నేత్రాలు కలిగిన వాడు అనమాట ఆయన అని చెప్పడానికి ఎంతో అందంగా చెప్పాడు. భువన నిర్మాణ నైపుణ భవ్య నిజ జన్మ కారణనాభి పంకజము వాని. ఇక ప్రపంచాన్నందరినీ సృష్టించేటటువంటి బ్రహ్మ అనేటువంటి నాకున్నటువంటి పద్మానికి ఆయన నాభేందు జన్మస్థానం అయింది. అటువంటి వాడు నాకు జన్మస్థానం అయింది. నహి హితాహిత శయన వాహముల వాణి సేవితామరతాపస శ్రేణి వాణి. ఇక్కడ మళ్ళా ఇంకా అహి హితాహిత సేన వాహముల వాణి. ఆయనకు ఇద్దరు పరమశత్రువులు ఆయన మిత్రుడు. అహిహితుడు, అహి అంటే పాము, పాముకి హితుడు హరిశేషుడు, పాముకి అహితుడు గరుత్మంతుడు. వాళ్ళిద్దరు కూడా ఆయన సేవకుడు. సేవితామరతాపస శ్రేణి వాణి నఖిల లోకములకు గురుండైన వాణిగాంచ పరమేష్టి కన్నుల గరువు తీరా అంటాడు. పరమేష్టి ఆ బ్రహ్మగారు అంత సంతోషంతో ఎంతో ఎంతో ఆనందపడిపోయి ఆయన్ని కన్నులారా చూశాట. ఇదే విషయాన్ని ఇదే సుమారుగా ఇదే అర్థంలో దశమస్కంధంలో శ్రీకృష్ణుడు ఇలాగ గొప్ప బాలుకలతో ఆడుకుంటుంటే బ్రహ్మగారు వస్తాడు. ఆయన చూసి సంతోషపడిపోతాడు, మా పరమానందపడతాడు ఆయన చూసి. అరే రే ఇంత వాడు ఇలా ఇంత చక్కగా ఇలా ఆడుకున్నాడు ఏంటి అని చెప్పి ఆయన ఆలోచించి ఆయనకు ఈయన విష్ణుమూర్తిలా కనబడతాడ. కనబడినప్పుడు ఇలా సరిగ్గా ఇలాంటి అర్థం వచ్చేటువంటి పద్యం అప్పుడు నాకు చెప్పుకున్నాం, అందంగా ఉంటుంది అన్నమాట. ఇలాగా ఇన్ని అవతారాలన్నీ 21 అవతారాలు ఉన్నాయ్యా. ఈ 21 అవతారాల్లోనూ ఇంతవరకు కూడా ఒక 8 అవతారాలు మాత్రమే ఇప్పుడు వచ్చాయి. మిగతావన్నీ కూడా తర్వాత వస్తాయి. ఇదంతా ఇప్పుడు నారదుడు బ్రహ్మగారిని ఎప్పుడో అడిగినప్పుడు మనం వెళ్తాను, కొన్ని కోట్ల సంవత్సరాలకి వెళ్తాను. ఇంకా రావాల్సిన అవతారాలు ఉన్నాయి, రాలేదు ఇంకాను. పరశురామావతారం రావాలి, రామావతారం రావాలి, ఇవన్నీ రావాలి ఇంకాను. కానీ వస్తే ఇలా ఉంటాయి అని చెప్పి బ్రహ్మగారు నాకు చెప్పాడయ్యా అని చెప్పి నారదుడు వ్యాస మహర్షి చెప్తే వ్యాస మహర్షి సుఖ మహర్షి చెప్పి తద్వారా భాగవతాన్ని ప్రపంచం అంతా వ్యాప్తం చేశారన్నమాట. ఈ విధంగా దరహాసామృతపూరిదాస్యు నిజభక్తత్రాణ పారాయణు నరుణాంభోరుహ పత్రలోచనుని పీతావాసు త్రైలోక్య సుందరు మంజీర కిరీట కుండల ముఖోద్యద్భూషు యోగీశ్వరేశ్వరు లక్ష్మీయుధవక్షు జన్మయుదయా సామృంజతుర్బాహుని. ఇంకా చెప్తూనే ఉన్నాడు ఆయన బ్రహ్మగారు. ఆయన్ని ఎంతో ఎన్ని విధాల వర్ణించినా కానీ ఆయనకి సరిపోవట్లేదు, తనివి తీరట్లేదు అనమాట. అలా వర్ణించి ఈ విధంగా ఏ విధమైనటువంటి పని చేయమంటే నన్ను తపస్సు చేయమన్నాడయ్యా. నేను తపస్సు చేస్తున్నాను. ఆ తపస్సు వలన నాకు ఆయనే అన్ని ఉపకరణాలు కలిగించి నా చేత సృష్టి చేయించాడు. ఓ నారదుడా, నేను చేసింది ఏమి లేదు, నువ్వు కూడా నువ్వు చేస్తున్నావు అనుకుంటే పొరపాటు, నీది కాదు అది, అంతా జరుగుతున్నదంతా అక్కడి నుంచి జరుగుతోంది అని చెప్పి ఆయన ఒక మాట అంటాడు. ఇది ఎలా జరుగుతోంది అని విష్ణుమూర్తి అని నారదుడు బ్రహ్మగారిని అడిగాడు. ఎలా జరుగుతుంది అయ్యా, నువ్వు చేయట్లేదు అంటున్నావు అయ్యా అంటే నారదుడు నేను చేయట్లేదు, నాకు తెలియదు అంటాడు. అయితే వెళ్ళి విష్ణుమూర్తిని అడుగు. విష్ణుమూర్తి ఒక మాట చెప్పాడు. అయ్యా, దీని అంతటికీ కారణం ఒకటి ఉంది, అది మాయ అనేటటువంటిది. ఆ మాయకి లోనుపడి అందరూ ప్రవర్తిస్తూ ఉంటారు. అందరూ ఆ మాయకు లోను కాకుండా ఉన్నది ఒకడే, పరబ్రహ్మం. కాబట్టి ఆ మాయలో భాగమే నువ్వు చేస్తున్నావు అని అనుకున్నావు కదా, అది నిజం కాదు. నువ్వు చేయట్లేదు అనుకున్నావు కదా, అది నిజం కాదు. ఈ రెండింటినీ కూడా నిజమైనది నిజమైనది నిజం కానట్లుగాను, నిజం కాని నిజమైనట్లుగాను చూపించేదే మాయ. దీని గురించి మరోసారి చెప్పుకుందాం అని చెప్పి బ్రహ్మగారిని సమాధానపరిచి విష్ణుమూర్తి అంతర్ధానం అవుతాడు. ఈ మాయల గురించి మరోసారి సమావేశాలు చెప్పుకుందాం అని మనం చేస్తూ ఇంతవరకు ఇటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం అని చెప్పి చెప్పారు. మీరు ఎంత వినాలన్నా
ఇంకా వినాలనిపిస్తుంది. కానీ ప్రసాదంగానే తీసుకుంటే వచ్చేసరికి ఆ ప్రసాదం రుచి ఇంకా బాగుంటుంది. చాలా బాగా చెప్పారు. మనకి ఎంతో భాగవత విశేషాలను, వాటిల్లోని అంతర్గత సందేశాలను, వాటి ఫలితాలను చాలా చక్కగా వివరించారు. వారికి మనందరి తరఫున మరొకసారి కృతజ్ఞతాభివందనాలు. భాగవతంలోని భక్తి కథలతో పాటు మరెన్నో పౌరాణిక విశేషాలను మనం తెలుసుకుంటే మనకెంతో ఆనందంగా అనిపిస్తుంది. అలా పోతన కళల్లోంచి వెలువడిన కమ్మని కవితా స్రవంతిలో తీయదనాలను మనం ఆరగించాం శాస్త్రి గారు ప్రసంగం ద్వారా. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన శీసపద్యం, ఇప్పుడు నేను చెప్పబోయే శీసపద్యాలు కూడా శాస్త్రి గారి యొక్క కవితా చాతుర్యం నుంచి వెలువడినవి, ఆయన కళల్లోంచి వెలువడిన ఆణిముత్యాలు. సో ఇంకొకటి మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అది పరుడే ఈసుండను పర్వతత్వమును నిలిపి తపమాచరించి ధన్యులుచుట. పరుడే ఈసుండను పరతత్వమును నిలిపి తపమాచరించిరి ధన్యులిచుట. ధర్మము కాయుచో ధరణి నిల్చెడనన్న పట్టుతో నెలిరి ప్రభువులిచట. ధర్మము కాయుచో ధరణి నిల్చెడనన్న పట్టుతో నెలిరి ప్రభువులిచట. భక్తితో కొల్చిన పరమార్థమదెవచ్చు నని నమ్మి నడిచిరి నరులు ఇచట. భక్తితో కొల్చిన పరమార్థమదెవచ్చు నని నమ్మి నడిచిరి నరులు ఇచట. భగవతారముల్ పరిపరి వీక్షించి తరించినవి గిరులు తరువులిచట. భగవత్ అవతారములు పరిపరి వీక్షించి తరించినవి గిరులు తరువులిచట. హరిపదాంభోజ చింతనాభరితులైన జీవజాలంబులెల్ల సంజీవ దైవ. హరిపదాంభోజ చింతనాభరితులైన జీవజాలంబులెల్ల సంజీవ దైవ. భావనా ప్రభ భాస సంభావ్యులైరి సురులు అచ్చెరువందిరసూయమీరా. భావనా ప్రభ భాస సంభావ్యులైరి సురులు అచ్చెరువందిరసూయమీరా. చాలా బాగుంది ఈ పద్యం. దీని మీకు ఎవరికన్నా కనుక దీని యొక్క అర్థం తెలుసుకోవాలంటే తప్పకుండా శాస్త్రి గారిని సంప్రదించవచ్చు, నన్ను అడగండి. అలాగే రానున్న ఇక మనం ముగించే ముందు రానున్న కార్యక్రమాల్లో ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకుంటామని ఆశిస్తూ పోతన సాహిత్య సృష్టిలోని అందాలను అందించి శ్రీ శాస్త్రి గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్ర మహాభాగవతంలో వెల్లివిరిసిన తెలుగుదనాన్ని, సాహిత్య సొగసుదనాన్ని మరోమారు విని ఆనందించిన మన తెలుగు తల్లికి వినయపూర్వక కృతజ్ఞతాభివందనములు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన శ్రీ దేవేంద్ర రావు గారికి మనపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి నడుం కట్టి ఎంతో పట్టుదలతో సమర్థవంతంగా నడిపిస్తున్న తెలుగు సాహిత్య లహరీ బృందానికి, వారి కుటుంబాలకి, అలాగే హార్దిక సహాయం అందిస్తున్న ఉదార హృదయాలకు, వారి కుటుంబాలకి, అందరికీ, మరెందరో మహానుభావులకి అందరికీ వందనాలు. ఇంతసేపు భాషాభిమానంతో మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు. రానున్న కార్యక్రమం వచ్చే నెల అంటే మార్చి 26 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఇదే చోట జరుగుతుంది. మీ మిత్రులందరికీ మన ప్రయత్నాన్ని గురించి తెలియజేయమని, మీరు, మీ కుటుంబము, మీ మిత్రులంతా ఈ కార్యక్రమాలకు విచ్చేసి విజయవంతం చేయవలనని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనకి అల్పాహారం అలాగే కాఫీ టీలు అందజేసిన మాలతి పోలా వారి కుటుంబానికి ధన్యవాదాలు. తప్పకుండా మీరు
బయలుదేరే ముందు తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థన.